ఆర్మూర్లో జీవన్ రెడ్డి మీద కక్ష కట్టుకొని వెళ్ళడమే మీ గెలుపు కారణమా? జీవన్ రెడ్డి అంటే ఎవరు? మీరు ఏం చేయబోతున్నారు ఆర్మూర్ ప్రజలకి, యువతకి? రాజకీయాలకు రావద్దని ఇక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా? ఏం చూసి మిమ్మల్ని ప్రజలు నమ్మారు? ఏం చూసి ప్రజలు మీకు ఓటేశారు? తెలంగాణ ఉద్యమంలో మేము ప్రత్యక్షంగా లేక జనానికి సేవ చేయాలి అని అంటే రాజకీయాన్ని ఎందుకు ఎంచుకున్నారు? వ్యక్తిగత జీవితంలో కూడా అలసిపోయినాం. ఏం కావాలో అవన్నీ ఇచ్చేసిండు దేవుడు. కాంగ్రెస్ నుంచి కూడా మీకు ఆఫర్ వచ్చినట్టుందిగా? మంచి ఆఫర్ ఇచ్చారు, ప్యాకేజ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినట్టే మీ ఫేస్లో గ్లో వచ్చింది. అంటే ఇద్దరికైనా వ్యాపార సంబంధాలు ఉన్నాయా? వాళ్ళు రాజ కుటుంబం, వాళ్ళు కూడా. నెలకి 500 రూపాయలకి డ్రైవర్గా పనిచేసిన రాకేష్ రెడ్డి 5,000 కోట్లకు ఎట్లా ఎదిగాడు? చట్టం బాగా బలీయమైనది దేశంలో. ఏంటి ఎర్రచందనానికి సంబంధించి వ్యాపారం ప్రపంచంలో ఎక్కడ దొరకనిది. హార్టీ వెల్కమ్ సార్. రైట్, పైడి రాకేష్ రెడ్డి, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సన్ సార్. ఆయన ఒక వ్యాపారవేత్త. ఇలాంటి వ్యాపారవేత్త కదా, కొంచెం ముందుకు రండి. ఎస్, ఎర్రచందనం వ్యాపారంలో లైసెన్స్ కలిగిన ఒకే ఒక వ్యక్తి. అలాంటి వ్యాపారవేత్త 4 నెలల్లో రాజకీయాల్లోకి వచ్చారు. పోనీ వచ్చి అలాగున్నారా? ఎమ్మెల్యే అయ్యారు. ఈ 4 నెలల్లో ఏం చేశారు? 4 నెలల వ్యవధిలోనే ఏం చేశారు ఎమ్మెల్యే కావడానికి? అక్కడ ప్రజలకి ఎటువంటి మాయ చేశారు? ఆయన మాటలో తెలుసుకుందాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆర్టీవీ అన్సన్ సార్, పైడి రాకేష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. రాకేష్ రెడ్డి గారు, నాతో పాటు క్వశ్చన్స్ అడగడానికి మా ఎడిటోరియల్ టీం కూడా రెడీగా ఉంది. ఫస్ట్ క్వశ్చన్, నా ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఇప్పుడు మీకు నేను అడగబోతున్నాను. చెప్పండి. కేవలం 4 నెలల వ్యవధి మాత్రమే. కేవలం 4 నెలల వ్యవధిలోనే ఏం చేశారు? ఆర్మూర్లో ప్రజలకి ఏ మాయ చేశారు మీరు అక్కడికి వెళ్ళడానికి? మాయ కాదండి, మనసు గెలుచుకున్నాము. మాయ చేసేది ఇప్పుడున్న గత ప్రభుత్వము. మాయలు చేయటము, మంత్రాలు చేయటము, యువకులని ఉన్న వర్గాలందరినీ మోసం చేసి తెలంగాణ పచ్చని రాష్ట్రాన్ని, ఒక పచ్చని సంసారాన్ని ఎట్లా కూల్చారు. ఒక ఉమ్మడి రాష్ట్రాన్ని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు రాష్ట్రాన్ని విడగొట్టి 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలని అన్ని రకాలుగా అభివృద్ధి వైపు ముందుకెళ్లకుండా వెనుకకు నెట్టారు. కాబట్టి ప్రజలలో ఒక నిస్పృహ, ఒక రకమైన ఆందోళన. ఏంది అసలు మేము కోరుకున్న తెలంగాణ ఏంటి, వచ్చిన తెలంగాణ ఏంటి? ఉదయం లేస్తే అక్క అంటారు, బావ అంటారు, మామ అంటారు అన్నట్టు తెలుగు సినిమా ఎన్ని సంవత్సరాలు నడవాలి? కానీ రాకేష్ రెడ్డి గారు, మహామహులకే ఏడాదికి అక్కడ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకే సాధ్యం కాదు. కేవలం 4 నెలల వ్యవధిలోనే, 4 నెలలకు ముందే మీరు డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 4 నెలల వ్యవధిలోనే ఏంటి అక్కడ మీరు ప్రయోగించిన బాణం ఏంటి? అంటే ఒక సుమారు 500 రూపాయల జీతం గురించి 30 రోజులు వెయిట్ చేసేవాడిని. 30 రోజులు ఫుడ్ మెస్ బిల్ కట్టాలి, రూమ్ రెంట్ కట్టాలి, టెలిఫోన్ కార్డు కొనాలి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావాలి. దానికి 29 రోజులు వెయిట్ చేసేవాడిని. ఆ జీవితం నుంచి మారుతి కారు కూడా కలలో ఊహించింది. నాకు మర్సిడెస్ కారు ఎలా సాధించాను? మట్టిలో నుంచి వచ్చిన వాడిని మనిషిగా ఎలా తయారయ్యాను? ఒక రాతిలాగా ఉన్నవాడిని, ఒక మొరటు, ఒక మామూలు పల్లెటూరు, తల్లి లేని అనాథని, తండ్రి లేని అనాథని. సరైన చదువు లేదు, సరైన సంస్కారం లేదు. ఎలా ఎదిగాను? కానీ నా స్ట్రైట్ క్వశ్చన్, ఎస్ నేను దాని గురించి అడుగుతాను మీకు, మేము ఆ విషయాన్ని రాబోతున్నాను. అంటే ఈ రకంగా ఎదగటానికి, అంటే ఒకవేళ కళలలో ఊహించని ఎదుగుదల వచ్చినప్పుడు ఇట్లాంటి విజయాలు సాధ్యమవుతాయని చూపించడానికి ఒక యువతకు మీరు నిజాయితీగా, నిర్భయంగా దేవుణ్ణి, ప్రకృతిని, ప్రజలను నమ్ముకొని వచ్చినట్టు రాజకీయాలు కాదు ప్రతి దాంట్లో సక్సెస్ సాధిస్తామని చెప్పడానికి ఉదాహరణ. కేవలం ఆర్మూర్లో జీవన్ రెడ్డిని టార్గెట్ చేసి, కేవలం ఆర్మూర్లో జీవన్ రెడ్డి మీద కక్ష కట్టుకొని వెళ్ళడమే మీ గెలుపు కారణమా? జీవన్ రెడ్డి అంటే ఎవరు? ఒక మామూలు మీలాగా ఇట్లా ఆధార్ కార్డు, మామూలు ఆధార్ కార్డు హోల్డర్. 142 ఆధార్ కార్డులు, అతను ఒక ఆధార్ కార్డు. కానీ ఒక దొర బానిస, ఎర్రవెల్లిలో ఉన్న రాజకుటుంబం దగ్గర బానిసగా ఉండి 87 పల్లెలను చెరబడతాడా? ఇదా మేము కోరుకున్నాం? అంటే ఇదా ప్రజాస్వామ్యం అంటే? మర్డర్లు, మానభంగాలు, అత్యాచారాలు, గిరిజనుల మీద అక్రమ కేసులు, ఎవడు బెదిరిస్తే అన్నీ మీరే కదా ఆన్లైన్లలో, టీవీలలో లైవ్గా చేసినారు. ఎక్కడ పోయింది మీడియా? ఎక్కడ పోయింది? యూట్యూబ్లలో పెట్టారు కదా, లక్షలాది వ్యూస్ వచ్చాయి కదా. గిరిజన బిడ్డలు చంపేస్తా, లేపేస్తా అని మీరే కదా మీడియానే పెట్టింది కదా. తలారి సత్తం లాంటి దళిత బిడ్డల మీద టిప్పర్లు ఎత్తినాయని మీరే రాశారు కదా.
మీరే ఇంటర్వ్యూలు చేశారు కదా, నేను కాదు. 10 సంవత్సరాలు చెప్పింది చెప్పకుండా మీ మీడియానే చెప్తుంది. ఎందుకు ప్రభుత్వాలు స్పందించలేదు? ఎందుకు న్యాయ వ్యవస్థ స్పందించలేదు? ఎందుకు పోలీసు వ్యవస్థ పట్టుకోలేదు? ప్రజాస్వామ్యంలో కోట్లాది మంది త్యాగాలు చేస్తే వచ్చిన భారత స్వాతంత్రం ఏం వీడి గురించా? 23 ఏళ్ళ బిడ్డ భగత్ సింగ్ ఉరితాడు ముద్దాడింది వీడి గురించా? వీళ్ళ గురించా? ఉద్దమ్ సింగ్ 12 సంవత్సరాలు జనరల్ డైర్ని లండన్లో ఇంగ్లాండ్లో చంపడం ఇదా స్వాతంత్రం కోరుకున్నది? కోట్లాది మంది అజ్ఞాతంలో ఎందరో వీళ్ళ గురించా? మంగల్ పాండే మొదటి తూటా వేల్చింది. కోట్లాది మంది ప్రజలు త్యాగాలు చేస్తే, కోట్లాది మంది ప్రజలు తమ సర్వస్వం అర్పిస్తే, ఆడబిడ్డలు లండన్లో ప్రకటించే వాళ్ళు, ఒకసారి తెలుసో లేదో తెలుసుకోండి. ఆర్మీలో జాయిన్ కమ్మంటే ఇక్కడ సెక్స్ ఫ్రీ అని ఇచ్చేవాళ్ళు ఈ దేశంలో కంటోన్మెంట్లల్లో. అది భారతదేశం. అది దేశం కోల్పోయితే వచ్చిన స్వాతంత్రం ఇది. మర్చిపోయినారు అందరూ. జీవన్ రెడ్డి అన్నాడు ఒక అనామకుడు. ఆ అనామకుని ఏ వ్యవస్థ ఏం చేయలేదు. ఇంత మీడియా మిత్రులు ఉన్నారు. నన్ను అడగడానికి 9 మంది ఉంటే వాడిని అడగడానికి 90 మంది ఏమైనా ఆ రోజు 10 ఏళ్ళ నుంచి. ఈరోజు నన్ను అడుగుతున్నారు కదా జీవన్ రెడ్డి గురించి. పల్లెకి వెళ్ళండి. పల్లెకి 87 పల్లెలని ప్రతి పల్లెల గజగజ వణుకుతున్నారు వారికి. అందు గురించి నేను వెళ్ళాను. నా ప్రాంతాన్ని కాపాడుకోవాలి, నేను పుట్టిన గడ్డ రుణం తీసుకోవాలి అన్నప్పుడు అది సాధ్యం. నేను కానీ ఇన్నాళ్ళు గుర్తుకు రాని ఇష్యూస్ కావచ్చు అంటే ఎలక్షన్స్ ముందే మీకు గుర్తు వచ్చాయా? 4 నెలలు అదే చెప్తున్నాను నేను. ఒకటండి, ఫస్ట్ మీరు గమనించాల్సిందంటే నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ని. దేశ విదేశాల్లో నేను ఓపెన్గా చెప్పాను, ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నాకు జనరల్గా 30 సంవత్సరాల నుంచి కూడా నా ప్రాంతానికి సన్నిహిత సంబంధం లేవు. హైదరాబాద్, కోకాపేట లాంటి మీలాంటి కార్పొరేట్ మీడియాలో తిరిగేవాడిని. నాకు అందరు రాజకీయ నాయకులు పరిచయం, నేను రాజకీయాలకు దూరం ఉన్నాను. నాకు రాజకీయం అనేది కొద్దిగా డిఫరెంట్, నాకు అర్థం కాని లాంగ్వేజ్ అది. నేను 2023 వరకు కూడా చాలా ఒక సగం జీవితం సొంతానికి సరిపోయింది. మిగతా జీవితం ఏదైనా రాజకీయాల్లోకి వెళ్ళి నా ప్రజలకు ఏదైనా సేవ చేద్దాము. నాకు ఒక 120 దేశాలు తిరిగాను. ఒక ఐడియాలజీ ఉంది. న్యూజిలాండ్ నుంచి పడితే న్యూయార్క్ వరకు, కంబోడియా నుంచి పడితే కాశ్మీర్ వరకు నా అనుభవాలు ఉన్నాయి నాకు. ఇక్కడ యువత రాను నిరుద్యోగం పెరుగుతుంది. రాజకీయ వ్యవస్థలో జవాబుదారితనం లోపిస్తున్నది. ఎవడో ఏంటో అసలు లక్షల కోట్ల అవినీతి. ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేట ఉంది, కోకాపేట రోడ్డు, గండిపేట రోడ్డు. నేను వెళ్ళినప్పుడు 6 అంతస్తులే పర్మిషన్ ఉంది. అదే రోడ్డు ఉంది, అదే ఇన్ఫ్రా ఉంది. 60 అంతస్తుల పర్మిషన్ ఎందుకు ఇస్తుందో అర్థం కావట్లేదు. రైట్, కంటిన్యూ చేద్దాం క్వశ్చన్స్. ప్రసాద్ క్వశ్చన్ అడగబోతున్నాను సార్. మీరు అంటున్నారు కదా మా యువతకి న్యాయం చేయడానికి ఆర్మూరు ప్రజల తరపున పోరాడుతున్నాడు. మీరు ఏం చేయబోతున్నారు ఆర్మూరు ప్రజలకి, యువతకి? ఆర్మూరు ప్రజలకు ముందుగా అండి, ఫస్ట్ నేను నా కృతజ్ఞత అనేది ఇక నా జీవితంలో తీర్చుకోలేను. ఎవరో తెలియని బిడ్డని, మామూలుగా కొద్దిగా ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ, కొంతమందికి సోషల్ వర్క్, చారిటీస్ వర్క్, కొంతవరకే కొన్ని గ్రామాల వరకే ఉంది తప్ప 87 పల్లెలు నేను పరిచయం లేను. కానీ ఆ ఊర్లో చూసిన ప్రతి చోట భయం. అతని మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడటానికి విలేకరులు కూడా, నేను అరుదుకున్న విజయోత్సరాలు కూడా చెప్పాను. నేను ఫస్ట్ రోజు ఏదైతే వెళ్ళానో 80 మంది విలేకరులు వచ్చారు. పక్కన కూడా చెప్తున్నారు, ఈయన జీవన్ రెడ్డి మనుషులు సరిగ్గా మాట్లాడు, ఈయన ఇది చెప్తుంది. ఈయన ఈ జీవన్ రెడ్డి ఏంది, కథ ఏంది? మీడియా అంటే ఒక స్వేచ్ఛాయుతంగా ఉండాలి, ఏదో కొద్దిగా ఉంటుండొచ్చు. 100కు 100 బానిసత్వంలోకి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. నేను అప్పుడే మీడియా మిత్రులకు చెప్పాను. నా విజయోత్సరాలు కూడా చూడండి. మీరు ఏం చెప్పానంటే, మీరు 80 మంది వచ్చారు, నేను ఫస్ట్ రాజకీయాలకు రావాలనుకుంటున్నాను. ఎందుకు రావాలనుకుంటున్నారు? మీకు రాజకీయాలకు రావాలనుకుంటున్నారు. రాజకీయాలకు రావద్దని ఎక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా అని నేను అన్నాను. మేము ఎందుకు రావద్దు అంటే, దుర్మార్గులు రాజ్యం వెళ్తే మౌనం, ఏవైతే మేధావులు మౌనంగా ఉంటే ఎట్లా చెడిపోతున్నారు అంటారు. మేము కూడా అంతే, మీరు అందరిని అనేది కూడా అంతే. అందరం ఎక్కడొక చోట మనం చేయాలి, మొదలు పెట్టాలి. ఆ రోజు కూడా విలేకరులకు అన్నాను, నేను ఒకవేళ దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల గెలిచి వస్తే ఫస్ట్ రోజే మీకు బేడీ లిస్ట్ ఇప్పిస్తాను చెప్పాను విలేకరులకు. నేను ఏ రోజైతే 3వ తారీఖున రిజల్ట్ వచ్చిందో సాయంత్రం 3 గంటలకు, 4వ తారీఖున ఉదయమే చెప్పాను విలేకరులందరికీ, రాసుకోండి, ఏమి రాసుకుంటారో అది రాసుకోండి. 5 సంవత్సరాల వరకు ధర్మం అనిపించింది, న్యాయం అనిపించింది. రాష్ట్ర మీడియా కూడా చెప్తున్నాను, నేషనల్ మీడియా కూడా చెప్తున్నాను. ఎవరి స్వాతంత్రం వాళ్ళకు. ప్రతి ఒక్క పార్టీ జెండాలు ఎత్తడానికి భయపడ్డారు. ప్రతి పార్టీకి చెప్పాను, వెళ్ళండి, ప్రజాస్వామ్యం ఉన్న దేశం ఇది, మీకు ఇష్టమైన జెండాలు ఎత్తండి. డెమోక్రసీ ప్రాసెస్లో తప్పులు చేస్తే అడగండి. రాకేష్ రెడ్డి గారు, సేమ్ ఇప్పుడు మీరు అన్న మాట సరే, మీ మాట అనుకుంటే మీ అనుచరుడు కూడా సేమ్ ఇలాగే కంటిన్యూ అవుతారని చెప్పి మీరు చెప్పగలరా? ఈ 5 ఏళ్ళు ఎవరు ఇప్పుడు మీరు అన్నారు కదా, అక్కడ ఎటువంటి లేదు, అందరికీ బేడీలు తెంపేస్తాం, బేడీలు లేకుండా చేస్తామని చెప్పి. రాకేష్ రెడ్డి కావచ్చు, ఎస్ మీ ప్రాంతం కావచ్చు, లేకపోతే మీకున్న అనుచరుడు కావచ్చు, మీలాగే ఉంటారని అనుకోవచ్చా ఈ 5 ఏళ్ళు కూడా? ఇప్పుడు నేను అదే చెప్పాను,
నేను ఆర్మూర్కే ఎమ్మెల్యేనండి. అదే ఆర్మూరు ప్రాంతానికి 87 ప్రాంతాల అన్ని వ్యవస్థలకు చెప్పాను. కావాలంటే పోయి ఇంటర్వ్యూ తీసుకోమంటే మీ ఏమంటారు ఆర్టీవీ మరి ఇంకా మీకు ఏదైనా ఛానల్స్ ఉంటే అందరిని పంపించండి. ఈరోజు ప్రతి అధికారికి చెప్పాను, బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లేదు, ప్రజలంతా ఒకటే, ధర్మం న్యాయం అందరికి సమన్యాయం చేయండి, నా దగ్గరికి ఎవ్వరు రావద్దు, డబ్బు గురించి రావద్దు, డబ్బు సంఘటన రావద్దు, నా గేట్లు కూడా టచ్ చేయొద్దని చెప్పాను. నాది ఒకటి విజయోత్సవాలు అయిన తర్వాత మళ్ళీ కార్యకర్తల మీటింగ్ పెట్టాను. తల వంచే పనులు చేయకండి, నా తలదించకండి, మీ తలదించిన రోజు నా తల దిగుతుంది. ఎక్కడి నుంచి ప్రతి ఆఫీసర్కి రిక్వెస్ట్, ఐఎమ్ నాట్ ఏ ఎమ్మెల్యే, నేను మీ ఫ్యామిలీ మెంబర్ని, మీరు మర్చిపోండి మాజీ శాసనసభ్యుడు దురాఘాతాలు, నేను మీ ఫ్యామిలీ మెంబర్, మీరు కావాలంటే అన్ని మీ ఉన్న సోర్సెస్ ద్వారా అన్నీ తెలుసుకోండి. రాకేష్ రెడ్డి గారు మీరు ఒక మాట అన్నారు, బీజేపీ అలాగే కాంగ్రెస్ అన్నీ ఒకటే అని చెప్పి, మీరన్నమాట ఇప్పుడు ప్రజలు ఒకటి అంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా? అక్కడ పక్షపాత ధోరణి జరుగుతుందండి. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఒక బీఆర్ఎస్ వాళ్ళకే పనులు, పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓలో కానీ, మీరు కావాలంటే గాలిబ్ నగర్ శ్రీరామ్ నగర్ అని అంటారు, ఆ విలేజ్కి వెళ్ళండి, సురేష్ అనే అబ్బాయి ఉన్నాడు, బీజేపీ కార్యకర్తని కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు. అంటే నేనేమంటానంటే బీజేపీ టీఆర్ఎస్ అని కాదు, ప్రజలు ముందు ప్రజలను ప్రేమించండి. ప్రతి అధికారికి చెప్పాను, మన యజమానులు వాళ్ళు, నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడాను, మొన్న బయట మీ ఆర్టీవీలోనే మాట్లాడాను, ప్రజలు అంటే ఒక మామూలు అడ్డకూలి 75 సంవత్సరాలు బతుకుతున్నాం అతని మీద. ప్రజలు ప్రతి డిపార్ట్మెంట్కి చెప్పాను, పోలీస్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అందరికీ చెప్పాను, ఫస్ట్ ప్రజలను ప్రేమించండి, ప్రజలను గౌరవించడం నేర్చుకోండి అని చెప్పాను. రైట్. మౌళి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్లో జరిగింది జీవన్ రెడ్డి ఓటమా, రాకేష్ రెడ్డి గెలుపా? నో. ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, ఏ సామాజిక ఉద్యమంలో మీరు లేరు, మీరు మీ వ్యాపారం చేసుకుంటూ మీరు డబ్బులు సంపాదించుకున్నారు. ఏం చూసి మిమ్మల్ని ప్రజలు నమ్మారు, ఏం చూసి ప్రజలు మీకు ఓటేశారు? నో తెలంగాణ ఉద్యమంలో మేము ప్రత్యక్షంగా లేకపోవచ్చు, పరోక్షంగా ఉన్నాం. ఎందుకంటే జయశంకర్ సార్ లాంటి స్ఫూర్తి, ఎందుకంటే 1953 నుంచి, అంటే చెప్పాలంటే లెంతీ అవుతుంది కాబట్టి 48 సెప్టెంబర్ 7 నుంచి 53 వరకు ఏం జరిగింది, 53 నుంచి 56 వరకు ఏం జరిగింది, 56 నుంచి 2012 ఏం జరిగింది. కాబట్టి మా జయశంకర్ సార్ స్ఫూర్తి, కోదండరామ్ లాంటి స్ఫూర్తి వల్ల కొద్దిగా అన్యాయం అవుతుంది, నాకు కొన్ని తెలిసి అంత విస్తారం. మీరైతే ప్రజల మధ్య లేరు, ప్రజల కష్ట సుఖాలు అయితే పంచుకోలేదు, అయినా మిమ్మల్ని ఎందుకు గెలిపించారు ప్రజలు? ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయాలి, అదే చెప్పాను, ట్రస్ట్ ద్వారా చేసిన మొత్తంగా చేయలేకపోవచ్చు 87 పల్లెలకు. ఇప్పుడు 100 మంది విద్యార్థులను విదేశాలకు పంపాను, అదే ఆ ఫ్లేవర్ లాగా ఒక మంచి ఫ్లేవర్ అంటే ఒక గంధం ఫ్లేవర్ వేరే ఉంటుంది, ఇట్స్ పాడి ఫ్లేవర్ ఉంటుంది. నేను ఒక్కటే చేసి ఉండొచ్చు కానీ 100 మనుషులకు స్ఫూర్తయ్యాను నేను. ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ పెట్టాను, 20 కోట్లు పెట్టి ఒక 300 మందికి ఎంప్లాయీస్ ఇచ్చాను, మళ్ళీ ఒక 10 కోట్లు మళ్ళీ ఒక ఇండస్ట్రీ ఇచ్చాను. అంటే ఇప్పుడు నా ఆలోచన విధానం కావచ్చు, ఒక్క మనిషి ద్వారా ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఒకరు తెలిసింది అనుకో, మీరు 100 మందికి చెప్తారు, ఆ స్ఫూర్తి రగిలింది. అంటే అలా లేకపోతే 2 పార్టీలు నాకు ఎందుకు ఇస్తాయండి? నేను అందుకు బహిరంగంగా అడిగాను, ఇది నేను మంచివాడిని కాకపోతే రాజ్యసభ ఎందుకు ఇస్తామన్నారా మీరు అని. ప్రజలకు ఎట్లా తెలిసింది మీ మంచితనం? అంటే ప్రజలు ఒకసారి తను నమ్మాలనుకున్నప్పుడు చాలా రకాలుగా వాళ్ళ సోర్సెస్ ఉంటాయి. మామూలు పల్లెటూరులో కూలోళ్ళైనా, వరి పొలాల్లో పండించే వాళ్ళైనా కానీ, మేము ఈసారి కొత్త ఆయన వచ్చిండు మంచోడట అని మనం నమ్మారు. నేను అదే చెప్తున్నాను, నమ్మకం ముఖ్యం. 100 మంది 100 రకాలుగా చెప్తారు, చెడ్డవాడు అంటారు, మంచివాడిని మంచి అంటారు, ప్రజలు నమ్మారు. రాకేష్ రెడ్డి ఇక్కడ యాడింగ్ టు మౌళి గారి క్వశ్చన్, మిమ్మల్ని నమ్మారా లేకపోతే ప్రధాని మోదీని నమ్మి ఓటేశారా? ప్రధానమంత్రి మోడీ గారిని ప్రపంచమే నమ్ముతుందండి, అది మీరు మర్చిపోతున్నట్టున్నారు హైదరాబాద్ స్టూడియోలో కూర్చోండి. ఇక్కడ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకంటే ఒకవేళ ప్రధాని మోదీని నమ్ముంటే మొత్తం అన్ని సీట్లు మీరు గెలవాలి కదా. ఇప్పుడు ఒకటండి, కొన్నిసార్లు కొందరికి 10% పాజిటివ్ రీచ్ అవుతుంది, కొంతమందికి 90% రీచ్ అవుతుంది. ఎవరికి ఎట్లా రీచ్ అయింది, ఎవరికి ఎంత తోడ్పాయింది అనేది లేదు. అందరికి తలా కొంత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు అందినాయి, కానీ అందుకునే వాళ్ళ మీద ఉండాలి. అది మీ గెలుపులో మీ భాగం ఎంత, మోడీ భాగం ఎంత, జీవన్ రెడ్డి భాగం ఎంత ఉంది? జీవన్ రెడ్డి అనేది అతను ఒకటండి, జీవన్ రెడ్డిని కంపల్సరీ ఓడగొట్టాలనుకున్నాను, 100% ఓడగొట్టాలనుకున్నాను. ప్రజల కాళ్ళు అందరి కోసం బహిరంగంగా చెప్పేవాడిని, మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను నేను, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. వీడు 3వ సారి వస్తే ఇక్కడ వీడు అక్కడ దూరస్తే తెలంగాణ 47 కన్నా ముందు రజాక్, ఇప్పటికి కూడా ఓపెన్గా చెప్తున్నాను, ఒకవేళ తెలంగాణ ప్రజల అదృష్టం బాగుంది, తెలంగాణ ప్రజల అదృష్టం బాగుంది. మీరు ఊహించే దారుణాలు, కశ్మీర్ పండితుల మీద ఎంత దారుణంగా ఉన్నదో, వాళ్ళు చంపేసారు ఒకేసారి, తీవ్రవాదులు ఉగ్రవాదులు చంపేశారు పండితులని. వీళ్ళు చంపేవాళ్ళు కాదు, వీళ్ళు మానసికంగా చంపేసేవాళ్ళు. కాబట్టి తెలంగాణ ప్రజలు సరైన విజ్ఞతతో నిర్ణయం తీసుకున్నారు. అందుగురించి మనం ఒక ఛానల్లో కూడా చెప్పాను,
కామారెడ్డి ప్రజలకు ఈరోజు ప్రపంచమే గుర్తింపు వచ్చింది. చాలామంది భారతదేశం నుంచి అందరూ వస్తున్నారు. ఆ నేలని మట్టికి రాసుకోవడానికి నొసలికి నేనే తెల్లి నొసలికి రాసుకున్నాను. ఎందుకంటే ఒక అహంకారిని 20 ఏళ్ళు అధికారంలో ఉంటాను విర్రవీగిన అతన్ని, ఎవడేం లెక్క అని చెప్పినవాడిని, అతన్ని కూడా ఓడగొట్టిన నేల అది. రెండోది దొర కూతుర్ని మా నిజామాబాద్. అంటే ఆ గడ్డన పుట్టినందుకు నేను రాకేష్ రెడ్డి గారు, ఎస్, ఈ మాటకు సంబంధించిన మరొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. మీరు మాట్లాడిన ప్రతి మాటలు కూడా బీఆర్ఎస్ మీద ద్వేషం కనిపిస్తుంది తప్ప కాంగ్రెస్కి సంబంధించి ఒక్క మాట అనట్లేదు. కాంగ్రెస్ మీద మీకున్న అభిమానం ఏంటి? కాంగ్రెస్ని ఒకటే అండి, అది కుటుంబం గురించి పెట్టిన పార్టీ. అది ఒకటేమో మంత్రి పదవి రాకపోతే పెట్టుకున్న పార్టీ, ఒకటేమో కుటుంబం గురించి ఉంచుకున్న పార్టీ. ఇంకా భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్న మొత్తం ప్రజల గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి ఉన్నది ఒకే ఒక్క పార్టీ దేశంలో, భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ నుంచి కూడా మీకు ఆఫర్ వచ్చినట్టుందిగా? అవును, వచ్చింది. అందుకోసమే నేను రిజెక్ట్ చేశాను కదా, రాను అని. ఎందుకు? మంచి ఆఫర్ ఇచ్చారు, ప్యాకేజ్ ఇచ్చారు, మంత్రి పదవి విత్ క్యాబినెట్ ర్యాంక్ అన్నారు. నేను పోలేదు, నాకు నచ్చలేదు. ప్రజాస్వామ్యం ఇప్పుడు నా ప్రజలకు ఎట్లా చెప్తున్నాను, నేను అందరికీ ఇప్పుడు 72,000 మందికే నచ్చాను, మిగతా 40,000 మందికి నచ్చలేదు, 70,000 మందికి నచ్చలేదు. నేను తప్పేముంది, మళ్ళీ అభిమానం సంపాదించుకుంటాను, 70ని 90 చేస్తాను. కాదు వాళ్ళు 30 అనుకుంటే రాజకీయ రంగం నుంచి నిష్క్రమిస్తాను. రైట్, నెక్స్ట్ వరకు వెళ్ళేటప్పుడు మనం ఒక్కసారి మీ ఎంట్రీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 4 నెలల ముందు మీరు రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు మొట్టమొదట మిమ్మల్ని అప్రోచ్ అయింది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. ఎవరు? టీఆర్ఎస్ నుంచి. అవును, ఇప్పుడు ఓడిపోయిన స్థానిక శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారు, చాలామంది పెద్ద వాళ్ళు అప్రోచ్ అయ్యారు రమ్మని. టీఆర్ఎస్లోకి రానని చెప్పాను. ఏంటి, ఏ ఆఫర్ ఇచ్చింది బీఆర్ఎస్ మీకు? రాజ్యసభ ఇస్తామన్నారు. వాళ్ళు ఇస్తారో మరి, అక్కడ 20,000 తీసుకుని తర్వాత మత్తుదాలు తరా లేకపోతే మంది వస్తారా తెలియదు, కానీ నేను వెళ్ళలేదు 20,000కి. రమ్మన్నారు, దొర దగ్గరికి, దొర పిలుస్తున్నాడంటే నేను రాను, ఆ దొర దగ్గర ఏదో మంత్రం ఉంటుంది, ఆ మంత్రం పోయిన వాళ్ళందరినీ మాయ చేస్తాడు, నేను వెళ్ళలేదు. నేను రాను, ప్రజాస్వామ్య స్ఫూర్తి లేని పార్టీలోకి రాను. అది రాజకుటుంబం, సౌదీ షేక్ లాగా అట్లా పరిపాలిస్తున్నారు, నాకు నచ్చదు. ఆ తర్వాత ఏం జరిగింది? అంటే బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చింది, తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు? కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు కాంగ్రెస్ నుంచి ఎవరండి? చాలామంది అయ్యారు. పోనీ ఒక ముగ్గురు పేర్లు, టాప్ 3. ఇప్పుడు ఒకటండి, నా బాటనే ఒకటి, బతికించు. కానీ ఒకరు చావు కోరుకునే వ్యక్తిని కాబట్టి ఎదుటి వాళ్ళ చావు నేను కోరుకోదలుచుకోలేదు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు. కాబట్టి ఇప్పుడు మంత్రుల్లో ఉన్నారా? మంత్రివర్గంలో ఉన్నారా వాళ్ళు? పెద్ద స్థానాలు ఉన్నారు, వదిలేయండి. కానీ వాళ్ళకి కూడా తెలుసు ఇప్పుడు, అంటే మంత్రివర్గంలో ఉన్నారనమాట. అంటే ఇంటున్నారచ్చు వాళ్ళు కూడా. నేను చెప్పాను, నేను రాను. అంటే కాంగ్రెస్ అంటే కాదు, ఒక రకంగా రోజు ఒక రకంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నది. ఈ దేశానికి మంచిది కాదు. ఒకసారి విడిపోయిన దేశం ఇప్పుడెప్పుడే అతుక్కొని మళ్ళీ ఎన్నో సంవత్సరాల మళ్ళీ రకరకాల పరిణామాలు చూసాం. మళ్ళీ దేశం ఇంకోసారి ముక్కలు కాకూడదు. బీజేపీ అంటే మతాన్ని ఎజెండాగా తీసుకొని ఎక్కువగా మీడియా మిత్రులకు అందరికీ ఒకసారి, చంద్రమౌళి గారు, మిత్రులు, ఈ వ్యూవర్స్ అందరికీ, కోట్లాది మంది ఉంటే కోట్లాది మంది, లక్షలాది ఉంటే లక్షల మంది, మిలియన్స్ ఉంటే మిలియన్స్. మతతత్వ పార్టీ అంటే ఏంటి? మతాన్ని కాపాడుకునే పార్టీ అని 2 తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ తన ధర్మాన్ని రక్షించుకుంటుంది. ఎప్పుడు కూడా పరమత సహనం, పరమతాన్ని ప్రేమించంటది. అదే ఎదుటి మతం. తన మతాన్ని కాపాడుకుంటూ మత విస్తరణ చేస్తుంది. కొన్ని క్రిస్టియానిటీ కావచ్చు. మీరు మత విస్తరణ అంటున్నారు, కానీ కాంగ్రెస్ మాత్రం మత విద్వేషాన్ని చెలరేగొడుతుంది. 100%. ఆ బిల్స్ అని చెప్పాలంటే ఇక గంటల కొద్ది చర్చలు అవుతాయి. కానీ బీజేపీ వాళ్ళే వాళ్ళ ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీలకు ఉన్న రిజర్వేషన్ తీసేస్తాం, ముస్లిం పేర్లు ఉన్న నగరాల పేర్లు మార్చేసి హిందూ పేర్లు పెడతాం చెప్పింది బీజేపీ నాయకులు కాదా? అది ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేయాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ చేయాలి, ముస్లింలు కూడా చేయాలి. దేశం అంటే హిందువులదే కాదు, దేశం గురించి పోరాడింది ముస్లిం వీరులు. చాలామంది ముస్లిం బిడ్డలు త్యాగాలు చేశారు. కానీ మరి ముస్లింలకు రిజర్వేషన్ తీసేయాలి, ముస్లిం పేర్లు తీసేయాలి అనేది అందరినీ కలిపి అట్లా కాదండి. ఔరంగజేబు చెప్పింది పెడతారండి. 25 లక్షల మంది హిందువులను మత మార్పిడి చేశాడు. వాళ్ళే ఇప్పుడున్న ముస్లిమ్స్, వాళ్ళు ఎవరో కాదు, మన హిందువులు. ఎవరు వాళ్ళు? మా తాతలండి, 4 ఫాదర్స్ అంతా ఒకటే. ఇదంతా ఈ విద్వేషాలు రెచ్చుకుంటారు. మాట్లాడుతాం మనం అందరం బ్రదర్స్ అని చెప్పుకుంటే ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? కలిసి ఉంటాము. మేము చిన్నప్పుడు ఉన్నాము మా విలేజ్లో, కరీం బాయ్, మహమ్మద్ బాయ్, వాహిద్ బాయ్, కలిసి ఉండేవాళ్ళం. కట్టు, తిట్టు, బొట్టు అన్నీ మాలాగా. అంటే బొట్టు అనేది పద్ధతి వేరే, కానీ కట్టు కూడా అంత మాలాగానే ఉండేది. చీరలు కానీ, దోతులు కానీ పల్లెలలో. ఇప్పుడు వచ్చింది ఏంది?
ఒక మత విద్వేషము. ఇప్పుడు మరి అదే ఇప్పుడు ఇదే త్రిబుల్ తలాక్ ఉన్నది, మరి మిగతా ఇస్లామిక్ దేశాలలో ఎందుకు లేదు? పవిత్ర నేల సౌదీలో ఎందుకు లేదు? ఖతార్లో ఎందుకు లేదు? అంటే నేను అనేది ఏంటండి, ఇప్పుడు ప్రతి మనిషికి ఒక 4 సంబంధాలు ఉంటాయి, మేళ సంబంధాలు. తల్లి, చెల్లె, తోడబుట్టిన చెల్లె, కట్టుకున్న వీర్య, కన్న బిడ్డ, ఈ 4 రక్త సంబంధాలు ఉంటాయండి ఒక మగవాడికి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబడడానికి తిరుపతి తలకు తీశాడు. దాని తప్పేముంది? ఇంకా గుళ్ళు మరి ఎందుకు కడుతున్నారు దుబాయ్లో? దుబాయ్లో శివాలయం ఎందుకు కడుతున్నారు? ఇక్కడ గుళ్ళల్లో ఉత్సవోత్తారు. ఇది న్యాయమా? శివలింగం మీద పాలు పోసే పోతారా? వీడియో లైవ్లో పెడతారా? దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బత్తాసు పలుకుతాయా? అడిగే వాళ్ళు లేకపోతే ఎన్ని రోజులు ఇంకేం చేస్తారు మీరు దేశాన్ని? మాకున్నదే ఒకే ఒక్క దేశం, అదే చెప్తున్నాను, అన్ని ఛానల్లో చెప్తున్నాను. దయచేసి మమ్మల్ని బతకనివ్వండి. మీకు అందరికీ అన్ని దేశాలు ఉన్నాయి. క్రిస్టియన్స్కి 150 దేశాలు ఉన్నాయి, ముస్లిమ్స్కి 50 దేశాలు ఉన్నాయి. ఇంకా ఉన్నది మాకు ఒకే ఒక్క దేశం. తరిమేశారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమేశారు, పాకిస్తాన్ నుంచి తరిమేశారు. 1% ఏడుస్తున్నారు, పార్లమెంట్ సభ్యులు ఏడుస్తున్నారు, పార్లమెంట్లో ఏడుస్తున్నారు. 13 సంవత్సరాల బిడ్డలని బలవంతంగా కిడ్నాప్లు చేసి రాకేష్ నేను చెప్పట్లేదు, పాకిస్తాన్ పార్లమెంటులో పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యుడు చెప్తున్నాడు. రాకేష్ రెడ్డి గారు, కాంగ్రెస్ అంటుంది ఇది ఇటువంటి మతానికి సంబంధించి మాటలు మాట్లాడి ప్రజాస్వామ్యానికి సంబంధించి మాట్లాడకుండా కేవలం మతాన్ని బేస్ చేసుకునే బీజేపీ వెళుతోంది, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుందంటే చెప్తోంది. నేను మత విద్వేషాలు కాదండి, మళ్ళీ మీకు అదే కేవలం మతాన్ని డెవలప్మెంట్ గురించి మాట్లాడట్లేదు, ఆ మతాన్ని కాపాడుకుంటున్నాం. నేను ఎక్కడ కూడా చెప్తున్నాను, దయచేసి ఈరోజు మా దగ్గర మంత్రులు కావచ్చు, అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఎవరండి? మాకు మత విద్వేషం ఉంటే ఎట్లా చేస్తామండి? మీరు చంద్రబాబు ఎక్కడండి? చంద్రబాబు కానీ చెప్పుకుంటాడు, మొత్తం భారతదేశ రాజ్యాంగం కూడా నేనే రాసినట్టు ఆయన పెద్ద ఆయన. నో, భారతీయ జనతా పార్టీ అండి ఒకటి. భారతీయ జనతా పార్టీ అంటే తెలుగుదేశం అంటే ఇంత రామ మందిరం నిర్మాణం కోసం ఇంత పార్టీ అని చెప్పి మీరు ప్రజలు రెచ్చగొట్టారు. అదే రామ మందిరం కోసం పోరాటం చేసినటువంటి ఎల్కే అద్వానీకి, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వీళ్ళ ముగ్గురికి ఎల్లుటి ఓపెనింగ్ కనీసం వాళ్ళకి అవగాహన లేదు. అవగాహన లేదు. ఈ రోజు బహిరంగం కూడా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? వయసు రీతి 96 సంవత్సరాలు అద్వాని గారిని మేము ఏదో కోల్పోదలుచుకోలేదండి. మీరు మీడియా మిత్రులు దయచేసి మీరు గమనించాల్సింది, ఆరోగ్య అధికారంలోకి తీసుకొచ్చిన అద్వానీ గారికి కనీసం ఇంటిమేషన్ లేదు. దానికి మీరు బూచి ఏం చెప్తున్నారు? ఆయన వయసు రీత్యా మీరు రావద్దని అంటే మీరే రావద్దని చెప్తున్నారు. వాళ్ళకి ఏమైతే తలంబ్రాలు ఉన్నాయో, రాముడి తలంబ్రాలు ఉన్నాయో, ఆల్రెడీ స్పెషల్గా ఒక గౌరవనీయ ప్రతినిధి వెళ్తున్నారు. వెళ్ళి వాళ్ళ ముందు ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే అయోధ్యకు వస్తున్నారు. సాంప్రదాయం, హిందూ సాంప్రదాయాలు ఏముంటాయో ఆ సాంప్రదాయ ప్రకారం ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకున్నాకనే ఇక్కడ కార్యక్రమం మొదలవుతుంది. రైట్, ఒకసారి మళ్ళీ వ్యాపారాల గురించి వద్దాం. ఏంటి ఎర్రచందనానికి సంబంధించి వ్యాపారం అంటే ఫస్ట్ ఎట్లా మీరు కెరియర్ స్టార్ట్ అయింది? ఎర్రచందనం వైపు ఎప్పుడు మళ్ళారు? ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ దయచేసి ఇది విస్తృత చర్చ మీకు బాగా తీసుకెళ్ళండి. ప్రపంచంలో ఎక్కడ దొరకనిది తయారు చేయలేనిది అంటే ఒక ఐఫోన్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో తయారు చేయొచ్చు, రష్యాలో తయారు చేయొచ్చు, అమెరికాలో తయారు చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఎక్కడైనా ప్రపంచంలో లోడ్ చేయొచ్చు, హార్డ్వేర్ ఎక్కడో తయారు చేయొచ్చు. కానీ ప్రపంచంలో ఒకే ఒక చోట ఆంధ్రప్రదేశ్లో 4 అంటే శేషాచలం ఫారెస్ట్లోనే దొరికేది ఒక అరుదైన సంపద ఇది. అది జపాన్ ఎక్కువ వాడేది ముందు. జపాన్ వాడిన తర్వాత చైనా వాడుతుంది. ఇప్పుడు నేను చేసే పని ఇవన్నీ ఎర్రచందనం, రెడ్ గోల్డ్, ఇది నేను ఒక్కనే వాడాలి. ట్రేడ్ మార్క్ ఉంది. మీరు చూడండి, మీరు చదువుకున్న వాళ్ళు, మీడియాలో ఉన్న వాళ్ళు రేపు ట్రేడ్ మార్క్ చూడండి. ఓన్లీ పైడి రాకేష్ రెడ్డి ఒక్కడే వాడాలి రెడ్ గోల్డ్. ఇవి ఎర్రచందనాలు. అయితే సుమారు 4 లక్షల ఎకరాల నేచురల్ ఫారెస్ట్ ఉంది. రైట్, ఒక్కసారి లెట్ మీ చెక్ అండి. రెడ్ గోల్డ్ అంటే ఒకసారి కెమెరా జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడొచ్చు, రెడ్ గోల్డ్. ఎర్రచందనానికి సంబంధించిన మాల అంటున్నారు. ఏంటి అంటే ఇది ఎర్రచందనం అని చెప్పి ఎలా నమ్మచ్చు?
అంటే ఇది ఎవరికైనా బేసికల్గా వచ్చే డౌట్ దాని కోయంబత్తూరులో దానికి ఒక ల్యాబొరేటరీ ఉంది, ఫారెస్ట్ ఫుడ్ ల్యాబొరేటరీ, దాన్ని పోయి చూసుకోవచ్చు. రెండోది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, అక్కడి గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల బిడ్డ ఉన్నాడు, ఆ పులివెందుల చుట్టూ అంతా ఎర్రచందనమే, రాజంపేట చుట్టూ ఎర్రచందనమే, టెస్ట్ చేసుకోవచ్చు. రెండోది మా ఫ్యాక్టరీలు కూడా రాజంపేటలో ఉంది, కడపలో ఉంది, నెల్లూరులో ఉంది, చిత్తూరులో ఉంది. నా అంటే సుమారు 6 ఫ్యాక్టరీలు ఉన్నట్లేమో ఎర్రచందనం. ఇక్కడ కావాలంటే ఇక్కడ హైదరాబాద్ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి, అన్ని లైసెన్స్డ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. తమిళనాడులో తిరువల్లూరు ఉంది, తిరువల్లూరు వెళ్ళండి. రైట్, నేను అడిగిన క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ గురించి నేను అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఎట్లా అంటే ఒక సాధారణ వ్యక్తిగా మీ జర్నీ స్టార్ట్ చేశారు, తర్వాత ఎర్రచందనం ఎట్లా అంటే ఎప్పుడు మళ్ళారు మీరు ఎర్రచందనం వైపు? అదేనండి, 98 సెప్టెంబర్ 7లో నాకు ఆర్డర్ ఇచ్చారు. 98 అక్టోబర్ 7. అది అప్పుడున్న వార్తా పేపర్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. పైడి రాకేష్ రెడ్డి అనే వ్యక్తికి, నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తికి విదేశాలకు మొట్టమొదటిసారి ఎగుమతి చేయడానికి పర్మిషన్ ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. కాబట్టి మళ్ళీ మీకు తెలియాల్సింది కూడా ఏమున్నదంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు యాక్షన్ పెడుతూనే ఉంటుంది. అది చాలామందికి ఏదో ఒక సబ్జెక్ట్ అనేది ఒక ఫైజన్ లాగా అయిపోయింది. ఎర్రచందనం అంటే ఏదో వీరప్పనికి ఎర్రచందనకి సంబంధం లేదండి. వీరప్పన ఎవడో చచ్చిపోయాడు, వాడు ఎక్కడో సేలంలో కర్ణాటకలో వైట్ శాండిల్ కూడా చేసేవాడు. ఆ వైట్ శాండిల్ కూడా దొరకట్లేదు ఇప్పుడు. ఆ కర్ణాటక సోప్ ఏదో సోప్ ఉంటుంది కావేరీ ఎంపోరియంలో, మైసూర్ శాండిల్ సోప్, వాళ్ళకు కూడా దొరకట్లేదు. ఈ మధ్యన అక్కడక్కడ కొద్దిగా దొరికితే 1,60,00,000 అట్లా పెట్టుకుంటున్నారు శాండిల్ వుడ్. ఎర్రచందనం గురించి ఇంకా బాగా చెప్తాను. సుమారు 6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు చైనాలో. నేను ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చాలామందికి చెప్పాను, దయచేసి నాకు ఏమి ఇవ్వకండి, నాకున్న నాలెడ్జ్ అంతా మీకు ఫ్రీగా ఇస్తాను, నాకు ఏం పేటెంట్ రైట్స్ చూడద్దు. రాయచోటి, కదిరి, అక్కడ కొన్ని ప్రాంతాలు రైల్వే కూడా ప్రాంతాల లేడీస్ అంతా కువైట్లో అట్లా జాబులు చేయడానికి వెళ్తారు ఇళ్లలో. అరబీ వాళ్ళ బాగా బాధలు పెడతారు. మీ టీవీ 9లో కూడా చాలా ఇంటర్వ్యూలు వచ్చినాయి, ఈ మంచి సీనియర్ జర్నలిస్టులు చేశారు. వాళ్ళకి అక్కడ జరిగే సెక్సువల్ అబ్యూసెస్ అవన్నీ చెప్పుకుంటూ ఏడ్చారు, ఏ రకంగా ఫేస్ చేస్తారు అక్కడ అరబీ వాళ్ళతోనండి. నేనేమన్నానంటే ఇప్పుడున్న ముఖ్యమైన ప్రెస్లను ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు 2017-18 టైంలో దీనివల్ల ఇక్కడ యాక్షన్లో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు యాక్షన్ పెట్టాడు, రోచయ్య గారు యాక్షన్ పెట్టారు, వైఎస్ రాజశేఖర గారు యాక్షన్ పెట్టారు, చంద్రబాబు నాయుడు యాక్షన్ పెట్టారు, అందరు ముఖ్యమంత్రులు యాక్షన్ పెట్టారు. డబ్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేసుకున్నారు, దాంతోనే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కానీ వాళ్ళు దాన్ని లిబరేజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. నేనేమంటున్నా అంటే దీని మీద 6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు చైనాలో. నేనేమన్నానంటే ఇక్కడ యువకులు ఉద్యోగాలు లేక రైలు పట్టాల కింద తలబెట్టి చచ్చిపోతున్నారు. ఎవడిది పాపం? మనకు ప్రపంచంలో దొరికే ఒక రా మెటీరియల్ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. దానికి గవర్నమెంట్స్, నేను ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్స్ ఇచ్చింది, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ప్రజెంటేషన్ ఇచ్చాను, అండ్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని రికార్డ్స్ ఉన్నాయి, మొత్తం ఎవ్రీథింగ్ చెప్పాను. ఈ రకంగా మొదలు పెట్టండి, కాదు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదలు పెట్టండి. ఇప్పుడు కావేరీ ఎంపోరియం 42,000 ఎంప్లాయీస్కి ఎట్లా ఇచ్చిందో, ఈ రాయచోటికి స్పెషల్గా చెప్తున్నాను. రాయచోటి, కదిరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఏంటంటే ఆడపిల్లలు బాగా ఇబ్బంది పడతారు అక్కడ, కువైట్ అట్లేదు. అలా మీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి. ఒక్క నిమిషం, నేను అదే చెప్పాను. ఇక్కడ ఎర్రచందనము చైనాలో అమ్మిన ఆడపిల్లలు ఎక్కువ అమ్ముతారు, అక్కడ లేడీస్ ఎక్కువ అంటే ఎంటర్ప్రైనర్స్, వాళ్ళేమో ఆడి కారాలు తిరుగుతారు. మన రాయచోట్లో విన్న బిడ్డలు కువైట్కి వెళ్ళి అరబ్ వాళ్ళ దగ్గర ఇబ్బందులు ఎందుకు పడాలని అడిగాను ఒక నాయకుడు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కళ్ళు, ఇది ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఒక ఐడెంటిటీ ఉన్న వుడ్డు, ప్రపంచంలో ఒకే ఒక కలర్ మారే వుడ్డు, ఇది కలర్ మారుతుంది. రెండోది అంటే దీనికి ఎన్నో విలువలు ఉన్నాయి, ఔషధ గుణాలు కావచ్చు, రకరకాల పాజిటివ్ చాలా ఉంది చరిత్ర. మీరు కావాలంటే ఇంటర్నెట్కి వెళ్ళి చూడొచ్చు, రామాయణం నుంచి కూడా హిస్టరీ కనెక్ట్ అయి ఉన్నది. సో అలా ఎక్స్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీకు దీనికి సంబంధించి వ్యాపారాలు మొత్తం? అదే చెప్తున్నాను. మామూలుగా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అంతే లైసెన్స్డ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు. అది మిగతా రియల్ ఎస్టేట్ అందరు చేసినట్లే చిన్న వ్యాపారాలు, అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తాము. అప్పుడప్పుడు మాకు సరదాగా అనిపిస్తే మీలాగా ఎక్కడ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేస్తాము, మాకు సరదాగా అనిపిస్తే ఒక ఐఫోన్ కొనుక్కుంటాము, డబ్బు కదా. మీ వ్యాపారాలకు అడ్డుపడుతున్నారనే జీవన్ రెడ్డిని ఓడించాలని మీ బరిలోకి దిగారా? అదే నాకు వ్యాపారం కాడికి సంబంధం. అసలు తెలంగాణలో మొక్క కూడా లేదు ఎర్రచందనం. తెలంగాణలో మొక్క లేదు, చెట్టు లేదు, అసలు ఎర్రచందనమే లేదు తెలంగాణలో. ఎవరైనా రైతులు పెట్టుకుంటే అది కూడా క్వాలిటీ రాదు. నాకున్న ఎర్రచందనం వ్యాపారమే కాదు. మళ్ళీ నాకు వ్యక్తిగతంగా ఇప్పటికి కూడా చెప్తున్నాను, జీవన్ రెడ్డి అనే వాడితో రాజకీయ వైరమే. మీరు దయచేసి మీడియాకి ఎన్ని ఛానళ్ళు చెప్పిన వ్యక్తి మీకు ఏదైనా సరదా ఉందో, మరి పాత కక్ష తీర్చుకుంటున్నారో అతని మీద నాకు అర్థం కావట్లేదు. కానీ
అన్ని ఛానళ్ళని ఇబ్బంది పెట్టాడు కాబట్టి మీకు అది ఇబ్బంది ఉంటుండొచ్చు. కానీ నీకు జీవన్ రెడ్డితోని నాకు శ్వాస ఉన్నంత వరకు రాజకీయ వైరమే, అంతే, రాజకీయ వైరం. మరి అలాంటప్పుడు దిగిన ఫస్ట్ రోజే జీవన్ రెడ్డి మాల్కి సంబంధించి ఇష్యూని రైజ్ చేశారు. ఎందుకు అంత టార్గెట్గా, అంత ఫోకస్? ఫస్ట్ రోజు మీరు ఆర్టీ ఉందా లేదా ఢిల్లీలో, ఫస్ట్ నేను ఢిల్లీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఇట్లా ఉన్నారు అందరూ. ఒకటే అడిగాను, మా దగ్గర ఏమైందంటే ఇతను ప్రతిరోజు బెదిరించేవాడు అందరినీ. ఇద్దరిని టిప్పర్తో చంపేశాడు. అక్కడ అంబేద్కర్ చౌరస్తా ఉంటుంది, అది కేసు కూడా ఉంది. అది మళ్ళీ సిబిఐకి ఎంక్వైరీ చేద్దాం అనుకుంటున్నాం. రిక్వెస్ట్ మనం వెళ్ళి సిబిఐ ఆఫీస్ని కలిసి వచ్చాను. ప్రతి వాళ్ళని బెదిరించేవాడు, టిప్పర్లు పంపిస్తాను అంటే నేను ఆ రోజు ఢిల్లీలో అన్నాను, టిప్పర్లకు సమాధానం బుల్డోజర్లతో ఇస్తానని చెప్పాను. ఇందాక మీరు చెప్తూ రాయచోటి కదిరి అలా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినట్టే మీ ఫేస్లో గ్లో వచ్చింది. అంటే ఇద్దరికైనా వ్యాపార సంబంధాలు ఉన్నాయా? వాళ్ళు రాజ కుటుంబం, వాళ్ళు కూడా తాత ముత్తాత నుంచి లక్షల కోట్లు, మంగంపేట బైరొచ్చు, నేను ఒక కూలి బిడ్డని, రైతు బిడ్డని. వాళ్ళు రాజ కుటుంబం, వాళ్ళు వాళ్ళ తాత నుంచే. పైరేటీస్ 50 సంవత్సరాలు తగ్గిన పైరేటీస్. రాజశేఖర రెడ్డి గారు సీఎం, మేము మామూలు రైతు కుటుంబం, మామూలు పల్లె. సంబంధాలు నేను చెప్పడం ఏంది, ఇప్పటికి కూడా చెప్తున్నాను మేము మీడియా ద్వారా, దయచేసి ఇది తీసుకెళ్ళండి. సుమారు 1,00,000 ఉద్యోగాలను క్రియేట్ చేయొచ్చు. పిల్లలకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. 10,000కు అలా టాలెంట్ని అమ్ముకుంటున్నారు. కాదు, ఇది ఎక్కడ లేదు, ప్రపంచమంతా డిమాండ్ ఉంది. దీన్ని ఇక్కడనే వాల్యూ యాడెడ్ చేద్దాము, దీనికి సరైన ఫెసిలిటీస్ ఇద్దాము, సరైన అనుమతులు తొందరగా ఇద్దాము. ఒక గ్రీన్ ఛానల్ ద్వారా నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను 2014లో. చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చాను, రకరకాల రిప్రజెంటేషన్ ఇచ్చాను. రాజుకు పిల్లు కూడా వేసాం అని రకరకాలు చేశాం. కానీ ఇది ఒక విష పదార్థం, విష వాయువులాగా పీలుస్తున్నారు. ఎర్రచంద్రం అంటే అదేదో భయంకరం. ఆ భయంకరమే ఎదుటి వాడుకుంటున్నాడు, పక్క దేశం వాడు. రైట్, యజ్ఞం. రైట్, రాకేష్ రెడ్డి గారు, మీరు ఆర్మూర్లో గెలిచిన వెంటనే పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారనే టాక్ వస్తుంది. ముఖ్యంగా ఎంపీపీ నియామకం విషయంలో మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని బాగా ఫోర్స్ చేసి తీసుకురావాలని ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వాట్ అబౌట్ ది ఇష్యూ యాక్చువల్? ఒకటండి, ఇప్పుడు ఆర్మూర్లో మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టారు. ఎవరు పెట్టారు? టీఆర్ఎస్లో పెట్టుకున్నారు. ఇది కూడా టీఆర్ఎస్లో పెట్టుకున్నారు. వాళ్ళకి ఏదో కొత్తగా ఏదో రాజకీయం. ఇప్పుడు ఆర్మూర్కి వెళ్ళండి, ఆర్మూర్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యనే ఈరోజు నేను పేపర్ చదివాను, అది కూడా అంత పట్టించుకోలేదు. ఏదంటే నేను నా స్థానిక సంస్థలు ఇన్వాల్వ్ కావాలని చెప్పాను. వాళ్ళు ఆల్రెడీ జనవరి 4 నాడు అవిశ్వాస తీర్మానం. టీఆర్ఎస్, అది టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అనుకోండి, వాళ్ళ మధ్యన వాళ్ళు పెట్టుకున్నారు. ఇది కూడా వాళ్ళ మధ్యన వాళ్ళు పెట్టుకున్నారు. దానికి రాకేష్ రెడ్డికి ఏం సంబంధం అండి? 30,000 మెజార్టీతో ఇట్లాంటి గాల్పులో గెలిచామని నేను. చిన్న చిన్న విషయాలు కాదండి, నాకు ఒకటి, ప్రజలు ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. రాజకీయం చేస్తాను, 100% చేస్తాను. బహిరంగంగా చెప్పాను మా కార్యకర్తలకు, ₹1 లేకుండా మిమ్మల్ని గెలిపించుకుంటాను, నా శ్రమతో గెలిపించుకుంటాను, నా అభివృద్ధితో గెలిపించుకుంటాను. వెళ్ళండి. ఇప్పుడు వారం రోజులైంది కదా, 119 మంది ఎమ్మెల్యేల మీద సర్వే చేయండి మీ మీడియా అంతా. ఆర్మూర్లో జరిగినది ఏంది వారం రోజులలో, వారం రోజులైందా? 3వ తారీఖు నుంచి అంటే సుమారు 15 రోజులు అయింది, 15 డేస్. 119లో సర్వే చేయండి, 15 డేస్. రాకేష్ రెడ్డి ఏం చమత్కారం. 3 సంవత్సరాలు 2 కోట్లతో ఒక మార్కెట్ యార్డ్ కడితే కాయగూరలు అమ్ముకుంటే అంత చులకనా? పల్లె వాళ్ళంటే అంత అవమానం చేస్తారా? పల్లెల్లోకి వెళ్ళి వాళ్ళ జీవనోపాధికి కాయగూరలు తెచ్చుకొని 5 గంటలకు 6 గంటలకు మార్కెట్లో తెచ్చుకొని సాయంత్రం 4 గంటల వరకు ఆడబిడ్డలు 100 మంది అమ్ముతుంటే, నేను మొన్న రాగానే ఒక 2 డేస్కి వెళ్ళాను. అటు ఊరికే చూద్దాం గ్రామస్తుల ఇబ్బందులు ఏమున్నాయని. వెళ్తుంటే వాళ్ళు ఏమంటారంటే, నీళ్ళు తాగట్లేదు. నేను కొద్దిగా అందరినీ పక్కకు జరిపి మీడియాని అంత జరిపి, ఏందమ్మా సమస్యలు ఏంటంటే, భయపడుతున్నారు. ఎమ్మెల్యేని కదా, కాదమ్మా ఎమ్మెల్యేని పక్కన పెట్టండి, మీ కొడుకు అనుకోండి, మీ అన్నదమ్ముడు అనుకోండి. అంటే నాన్న 3 సంవత్సరాల నుంచి నీళ్ళు తాగుతలేమన్నారు. నేను భయపడిపోయాను, నీళ్ళు ఎందుకు తాగుతలేరు అంటే, వాటర్ డ్రింకింగ్ ఫెసిలిటీస్ లేదంటే, బాత్రూమ్ లేక నీళ్ళు తాగుతలేరు, యూరిన్ వస్తుందని. ఎవరిది పాపం? మీడియాదా, జ్యుడిషియల్ సిస్టమ్దా, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్దా, పొలిటికల్ సిస్టమ్దా, సంఘ సేవ ముసుగుల లక్షల కోట్లు దోచుకుంటున్న సంఘ సేవకులదా? అసలు సమాజంలో పట్టింపే లేదన్న నా కొడుకులదా? రాజశేఖర రెడ్డి సారీ రాకేష్ రెడ్డి 3 ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను. కాదు, ఇప్పుడు దేని గురించి అన్నాను? ఎందుకు లేదు బాత్రూమ్స్ అన్నాను. బాత్రూమ్స్ ఉన్నాయి, తాళం తీయలేదు 3 ఏళ్ళ నుంచి. 2 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం. రాకేష్ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వస్తున్నాను. చెప్పండి. మీరన్నారు సొల్యూషన్స్ చూపిస్తానని చెప్పి, కానీ మీ ప్రభుత్వం ఇక్కడ లేదు. కానీ అంటే మీ పార్టీ ఇక్కడ అధికారంలో లేదు. సాధ్యం అనుకుంటున్నారా ఇప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి? అదే చెప్పడానికి పోతున్నాను. అడిగాను, ఏంటి 2 కోట్లు శాంక్షన్ అని స్థానిక శాసనసభ్యుడికి ఏదో డబ్బులు పర్సెంటేజ్ వల్ల జరిగిపోయింది. ఒకటే చెప్పాను, కమిషనర్ నా పక్కన ఉన్నాడు, బాత్రూములు ఉన్నాయి, తాళాలేసి పెట్టారు,
ఎందుకంటే బిల్ లేదో ఇష్యూ చెప్పారు. రెండోది కరెంట్ లేదు, వాటర్ లేదు, ఒకటే చెప్పాను కమిషనర్. 4 గంటల బాత్రూమ్ ఓపెన్ కావాలి, ఓన్లీ 4 hours. 10 గంటలకు చెప్పాను, 2 గంటలకు నేను యాజ్ ఏ ఎమ్మెల్యేగా వాష్రూమ్కి వస్తాను. మంచి అధికారులు ఉన్నారండి, అధికారులను బ్లేమ్ చేయకండి, దయచేసి. కరెక్ట్ 1:50 12 బాత్రూమ్లు ఓపెన్ అయినాయి, లైట్లు, వాటరు, ఎవ్రీథింగ్. మీ విలేకరులని మొత్తం తీసుకొని వెళ్ళండి. అది చేసేవాళ్ళు ఉన్నారు, మంచి ఆఫీసర్లు ఉన్నారు, చేయించే రాజకీయ నాయకుల లక్షణాలు మొదలు కావాలి. నేను మంచోని అంటలేను, నేను ఎమ్మెల్యేగా అంటలేను, పవర్లు ఉన్నవాడు ఎవరో ఒకరు మారండి. మూడో రోజు విజిట్ వెళ్ళాను. వీళ్ళంతా ఇంకా లేడీస్ ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి చెప్పండి అమ్మా, 684 మంది ఆడబిడ్డలు ఉండే స్కూల్లో ఒక్క బాత్రూమ్. రాకేష్ రెడ్డి గారు ఇదే మీరు క్వశ్చన్ చెప్పండి, 684 ఉన్న ఆడబిడ్డలున్న స్కూల్లో ఒక్క బాత్రూమ్. ఇదే క్వశ్చన్ మీరు ఎప్పుడైనా రైజ్ చేస్తారా పాలిటిక్స్లోకి రాకముందు? మీకు ప్రాబ్లమ్స్ కనపడండి. ఇప్పుడు ఒకసారి స్కూల్లో బెంచ్లు ఇస్తుంటే అద్దంటున్నారండి, మేము హెల్త్ క్యాంపులు పెట్టినట్టు అద్దంటున్నారు రాజకీయ నాయకులు, ఎక్కడ పేరు వస్తుందని. వెళ్ళండి, కౌలాపూర్ అనే స్కూల్లో 100 బెంచ్లు చేపించి పెడితే బెంచ్లు అద్దంటున్నారండి, ఎమ్మెల్యే గారు ఒప్పుకోరండి. ఒక మెడికల్ హెల్త్ క్యాంప్ యూత్కు పెడదామండి, ఒక డిగ్రీ కాలేజ్ ఉంది అక్కడ, రానియర్ భయం. నాలాంటి వాళ్ళు చాలామంది, నేను ఒక్కరిని అంటలేనండి. నేనేమంటున్నాను, నేను కాదు, రాకేష్ రెడ్డిని పక్కన పెట్టండి. రాకేష్ రెడ్డి ఈరోజు ఉంటాడు, రేపు మాజీ ఎమ్మెల్యే అయిపోతాడు. 684, నేను మీడియా ఏం చేస్తున్నది, అంతకుముందు ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తున్నారు, కౌన్సిలర్లు ఏం చెప్తున్నారు, సిస్టమ్ ఏం చేస్తున్నది, సిస్టమ్ ఏమైంది? రాకేష్ రెడ్డి వచ్చిన మన సిస్టమ్ మారిపోతుంది. నేను మారుతాను కాదు, మళ్ళీ మీరు అక్కడికి వస్తున్నారండి. ప్రయత్నం చేద్దాం, ఎవరో ఒకరు మొదలు పెడతాం. మీరు, నేను కాదు, నన్ను చూసి మీరు స్కూల్ చేసుకోండి. మరి వారం రోజుల్లో ఎట్లా అవుతుంది? నేను అడిగేది ఎవరి మీద దేశభావంతో కాదండి, రాజకీయం. నేను ఎలక్ట్ అయ్యానండి, ఎలక్షన్ ముందు కాదు ఇది చర్చ, ఎన్నిక తర్వాత చర్చ. మీరు గమనించాల్సింది ఫస్ట్, మీరు దాంట్లో మర్చిపోతున్నారు. ఎలక్షన్ ముందు చర్చ పెడితే ఓట్ల గురించి. నేను ఎన్నికనండి 3 రోజులు కాలేదు, 5 సంవత్సరాలకు హాయిగా ఉంటాను. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇస్తున్నారు, 2 లక్షల జీతం ఇస్తున్నారు, 2 గన్మెన్లు వచ్చారు. వెళ్ళండి ఇప్పుడు. రాకేష్ రెడ్డి స్కూల్ నుంచి వచ్చాడు, కన్నీళ్ళు, చెమట, రక్తం కలిపితే రాకేష్ రెడ్డి చేస్తాను, ఎంతో కొంత చేస్తాను. మొత్తం చేయలేకపోవచ్చు, ఒక్కటనే చేస్తాను. రేపు ఉంటానో ఉండను, ఇలా చేసి చేస్తాను. రేపు ఉంటానో ఉండను, కల్ హో నా హో. ఏపు ఉంటానో ఉండను అంటే ఎవరి మీద అనుమానం ఉందా మీకు? అనుమానం ఏంది? గ్యారెంటీ ఉంది ఎవరికైనా? అనుమానం అది కాదు, అది నేను మనం చెప్పానండి. మళ్ళీ ఇక్కడ మరో మాట నేను రాబోతున్నాను. 13 రోజులు అయింది. మీరు వెళ్ళండి, ఇప్పుడు అన్నారు కదా స్టేడియం ఇంకా స్టార్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఒక డైనింగ్ హాల్, 12 బాత్రూములు చూడండి ఒక్కసారి. వారం రోజులల్లా ఎలా చేయడానికి మార్గాలు ఎక్కువ ఉన్నాయండి. మీరు అందరు ప్రతి ఒక్కరు అవును కరెక్ట్, నేను ప్రపోజల్ పెట్టాలా, 68 లక్షల టెండర్ 8 సార్లు అయితే రాలేదట, ఎమ్మెల్యే బ్యాంక్, కమిషన్ బ్యాంకు. నేను చెప్పాను కలెక్టర్ గారికి, సార్ తర్వాత ఎదురు కానీ నేను ఎవరో ఒకరు కాంట్రాక్టర్ చెప్తాను, ఇమ్మీడియట్ ఇక్కడ చూడలేకపోతున్నాం సార్, బాగా బాధ అనిపిస్తుందని చెప్పి ఉదయమే మీరు వెళ్ళండి, ఇంటర్వ్యూ చేయండి. మీ ప్రతినిధి, నేను ఇక్కడనే ఉన్నాను కదా, నేను ఇక్కడనే ఉన్నాను. ఇంక ఇప్పుడు పోతే మనం బయటకు పోతే ఫోన్ చేసి చెప్తానేమో, ఇక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పండి. మీరు ఇమ్మీడియట్లీ 5 నిమిషాలు అక్కడ ఉండని చెప్పండి. ఈ 5 ఏళ్ళు ఇలాగే కొనసాగుతారు 5 సంవత్సరాల వరకు. రాత్రి 12, ఆ రోజు రాత్రి 12 గంటల వరకు నా సమయం, 11:59 వరకు ఇట్లనే ఉంటాం. దగ్గర ఎమ్మెల్యే అంటే ప్రజలు దగ్గర రావాలంటేనే భయపడిపోతుంది ఈ రోజుల్లో. రాకేష్ రెడ్డి దగ్గర రావాలంటే కనుక ఏంటి, ప్రజలు మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలంటే? రాకేష్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు నెక్స్ట్ వీక్ నుంచి. రాకేష్ రెడ్డి దగ్గరికి ఎందుకు రావాలి, అనవసరంగా డబ్బులు ఖర్చు. అంటే ప్రజలు వాళ్ళ సమస్యలు నేరుగా మీకు వచ్చి చెప్పుకోవాలంటే నేనే వెళ్తున్నాను, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు కదా. దానికున్న మాధ్యమం ఉంటాయండి, గ్రూప్స్ ఉంటాయి. 6 పిఎల్ఎం పెట్టాను, పెడతాను. నా దగ్గర నాకు అంత దేవుడి దేవుళ్ళు సంపాదించుకున్నాను, ఖర్చు పెడతాను. ఒకడు పబ్ అని పెడతాడు, పబ్లో ఒక్కరోజు డిన్నర్ చేస్తే 8,000 అవుతుంది. 8,000 పెడితే నీకు ఇంకొకటి చెప్పాలి ఆ స్కూల్లో. అంటే అట్లాంటి స్కూల్ చాలా వస్తున్నాయి. కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ ప్లీజ్. చెప్పండి. ఇంకా పొలిటికల్గా ఒక 2 క్వశ్చన్స్. మీరు ఆర్మూరు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఇప్పుడు, కానీ 6 నెలల ముందు వినయ్ కుమార్ రెడ్డి అరవింద్కి గొడవ జరిగి ఉండకపోతే మీరు కాంగ్రెస్ అభ్యర్థి అయి ఉండేవాళ్ళు అనేది ఒకటి. వినయ్ కుమార్ రెడ్డిని అరవింద్ మీకోసమే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయేలా పంపించారు.
అరవింద్కి మీకు ఉన్న డీలింగ్ ఏంటి? మీరు కొన్ని మత గ్రంథాలు కూడా చదవండి. బైబిల్ ఒకటి, ఖురాన్ ఒకటి, గీత ఒకటి. గతము తలవటం నేరం, గుజ్రావ కల్కు యాదే కర్ణ లేదు. మత గ్రంథాలు లేదు, ప్రపంచం లేదు, నిన్న లేదు, రేపు లేదు, ఈరోజు ఉంది. మీరు కూడా అలా మారండి. ఏదో జరుగుతుంది, రామారావు చనిపోకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుండే, దేశ ప్రధానమంత్రి అవుతుండే, సురేష్ రెడ్డి, ఇట్లా రకరకాల అపోహలు ఉంటారు. చంద్రబాబు నాయుడు పాపం ఈ టైంలో గీతలు ఎన్నుకున్న రాతలు ఎవరికి ఎక్కడ రాసింది. రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీ వచ్చాడు, ఈరోజు ఆయన కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కావాలని ఆయన. రైట్, రాకేష్ రెడ్డి గారు, ఎస్, ఇక్కడ యాడింగ్ టు దిస్ క్వశ్చన్, ఒకవేళ బీజేపీలో కనుక కాకపోయి ఉంటే రాకేష్ రెడ్డి ఏ పార్టీ నుంచి బరిలోకి దిగేవారు? బీజేపీ మీడియా ఒకటండి, మారాలి దయచేసి. నేను కూడా చాలాసార్లు అంకాపూర్లో ఉంటే బదులు అమెరికాలో ఉడితే గ్రీన్ కార్డ్ వస్తుంది అనుకునేవాడిని, కానీ అంకాపూర్లో రాకేష్ రెడ్డి కాదు, మీరు పాలిటిక్స్ లోకి వద్దాం అనుకున్నప్పుడు మీరు పాలిటిక్స్ లో రావడానికి క్వశ్చన్ మార్క్ అనుకున్నారు, తర్వాత పార్టీకి సంబంధించి క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్. అదే క్వశ్చన్ మార్క్ గురించి మేము అడుగుతున్నాం. మీరు ఒకవేళ బీజేపీలో కాదు అనుకుంటే ఏ పార్టీ, ఏదో ఒక ఆప్షన్ అనుకుంటారు, ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలనుకున్నా. నేను రాజకీయాలకు వస్తున్నప్పుడు మా భార్యకు ఒకటి చెప్పానండి, శెట్టి గారు, అంటే మా కుటుంబంలో చర్చ జరిగింది. ఎమోషన్స్ ఎక్కువ, కోపం ఎక్కువ, ముక్కుసుడితనం ఎక్కువ. ఈ రాజకీయంలో మీ మీడియా మిత్రుల గురించి బాగా చెప్పారు. నువ్వేం మాట్లాడినా మైక్ దగ్గర పెడతారు, దాన్ని వైరల్ చేస్తారు, మీమ్స్ రాస్తారు, ఏదో చెప్పారు. నేను ఒకటే చెప్పాను, ఇక నేను కంపల్సరీ రాజకీయాలకు పోతాను. మీ నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. అవును, ఈ 5 ఏళ్లలో మీరు ఆ హామీని డెఫినెట్గా నెరవేరుస్తారా? 100%. ప్రభుత్వ సహకారం లేకపోయినా? ప్రభుత్వ సహకారం ఏదండి, ఎవడబ్బా సొమ్ము అంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ మీకు ఇస్తారా? మా డబ్బండి, 3 లక్షల కోట్లు నా ఆస్తి నాకు కావాలి, నా వాట నాకు కావాలి. 7 లక్షల కోట్లు అప్పు చేశారు, మళ్ళీ ఇప్పుడు మొన్న 500 కోట్లు తెచ్చారు. నా అప్పు ఎంత, నా వాట ఎంత? ఆ తేపకండి, బడ్జెట్ వద్దు, బడ్జెట్ ఫ్రీ చేయండి, అన్నీ ఫ్రీ చేయండి. అప్పుడు నేను ఏం అడగను, నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను. అవసరమైతే వాటికన్ సిటీ వెళ్తాను, సౌదీకి వెళ్తాను, ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాను, పేద ప్రజలకు డబ్బు తెచ్చి కట్టిపిస్తాం. ఎట్లయితే రామోజీరావు గారు కొన్ని కట్టించారు. ఇదేందండి ప్రజాస్వామ్యంలా? రైట్, ఇది రాంగ్ అండి. మీరు అడిగే కొంచెం కూడా రాంగ్. సొంతం పైసలు మేము ఎందుకు పెడతాం? 3 లక్షల కోట్లు రాబోయే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 లక్షల కోట్ల బడ్జెట్. నిజామాబాద్ జిల్లాకు వచ్చేది 20,000 కోట్లు, మా నియోజకవర్గం వచ్చేది 5,000 కోట్లు. మొత్తం మాకు కావాల్సిన 5,000 ఇల్లు మొత్తం చేస్తే ఇప్పుడు 5,000 ఇల్లు అవసరం ఉన్నాయి. 250 కోట్లు ఇల్లు అయిపోతాయండి. కోకాపేటలో ఒక టవర్, 87 ప్రజల గూడు. రాకేష్ రెడ్డి గారు, ప్రభుత్వం మీది కాదు, మీరు కేవలం ఒక ఎమ్మెల్యే. సో ఒకవేళ మీకు సంబంధించి కనుక, అఫ్కోర్స్ కేవలం ఎమ్మెల్యే అనే మాత్రం తక్కువే కాదు అక్కడ, ఒకవేళ మీ పార్టీ అక్కడ ప్రభుత్వంలో లేదు కాబట్టి మీరు అక్కడ అభివృద్ధిని ఎలా తీసుకురాగలను అనుకుంటున్నారు? ఒకటి మాత్రం చెప్తున్నాను ఈ వేదికగా, గౌరవనీయ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి దయచేసి మార్చుకోండి, విధానం మార్చుకోండి. స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆలోచించేయండి. రాజధర్మం, రాజ్యాంగం ఉంది, రాజధర్మం మీద ప్రమాణం చేశారు. నిన్న వార్తలో వచ్చింది, TV9 వార్తలో వచ్చింది, కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చిన వాళ్ళకే అభివృద్ధిలో భాగస్వామ్యం అయితే మా ఆత్మగౌరవం ఎక్కడ? రేవంత్ రెడ్డి గారు 87 పల్లెల ఆత్మగౌరవం. ఈ తల దించను, తల దిగినా కానీ ఒక్కసారి కొడంగల్కి ఎన్ని కొండబోతావో దానికన్నా ₹1 తక్కువ వచ్చిన ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నిస్తా. నీ డబ్బు కాదు, మా డబ్బు. ఓడిపోయినోడే రివ్యూలు చేస్తే మరి నువ్వెందుకు రేవంత్ రెడ్డి గారు? నీ మంత్రులు ఎందుకు? ఓడిపోయినోడే రివ్యూ చేయాలంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ఉన్నారు. ఓడిపోయిన మంత్రులు వాళ్ళే ఉన్నారు రివ్యూ చేయడానికి. మీరెందుకు మంత్రులు? ఒక్కసారి జాగ్రత్తగానండి. ఊడితే తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం. ఎవరు రివ్యూ చేస్తా ఉంది? ఆయన అన్నాడు కదండి, గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, ఈ ఫామ్ ఇచ్చిన వాడే అభివృద్ధి పదాల భాగస్వామ్యం. అంటే ప్రజలు గెలిపించింది మమ్మల్ని అండి. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? బీఫామ్ ఇచ్చిండొచ్చు, చెప్పాలి. ప్రజా సమస్యల మీద పోరాడమని చెప్పండి, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద దృష్టికి తీసుకురామని చెప్పండి. వీలైతే 10 కోట్లు ఎక్కువండి. అది రాజకీయం. ఇదేం రాజకీయం? ఎక్కడ చదివారు ఈ రాజ్యాంగం? ఎక్కడ రాజధర్మం పాటిస్తున్నారు? దీనివల్లనే కులాలు, కుంపట్లు, మతాలు, ప్రాంతాలు దరిద్రం పట్టుకున్నది రాష్ట్రానికి, దేశం. మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు 100%. మరి అలాంటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్గా ఉన్నప్పుడు ఎందుకు మీరు ప్రమాణ స్వీకారం చేయడానికి నిరాకరించారు? ఇప్పటికి 99 సార్లు అయింది దాని గురించి చెప్పడం. అది మతం గురించి కాదండి అని చెప్పాం మీకు. కానీ ఇప్పుడు ఒకటండి,
మత ప్రతిపాదికను మేము బహిష్కరించలేదు. మేము బహిష్కరించేది ఏంటంటే అసెంబ్లీ నియమాలు తుంగలో దొక్కారు. శాసనసభ నియమాలు అంటే సుమారు మనకు స్వాతంత్రం వచ్చిన శాసనసభ ఏర్పడ్డప్పటి నుంచి ఒక సీనియర్ శాసనసభలకు ప్రొటెక్ట్ స్పీకర్గా అవకాశం ఇవ్వాలి. అయిన తర్వాత 5 సీనియర్ ఉన్నాయి, ఇవ్వలేదు. దాన్ని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంది. శాసనసభ నియమాలు తుంగలో ఎందుకండి మళ్ళీ మీరు అక్కడికి వెళ్తారు. మతత్వం గురించి వెళ్ళకండి దయచేసి. ఇప్పుడు షబ్బీర్ అలీ గారు పర్మనెంట్ స్పీకర్ అవుతాడు, ఎందుకు వెళ్ళాం? అదే ముస్లిం తప్పేముంది? వాళ్ళు శాసనసభలకు ఎన్నికయ్యారు. శాసనసభ నియమాలు తుంగలో దొక్కారు. ఎన్నుకున్న తర్వాత ఆ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత 100% ఎన్నికైన వ్యక్తిగా మీకు లేదా? మళ్ళీ అదే చెప్తున్నామండి. ప్రొటెం స్పీకర్ని తప్పుగా, అందుకు గవర్నర్ గారు కూడా మేము వినతి పత్రం ఇచ్చాం కదా. కానీ మీ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు రాజాసింగ్ ఇదే కారణం చెప్పారు. ఆయన కాసిం రజ్వీ వారసుడు, ముస్లిం కాబట్టి మేము ఆయన ముందు ప్రమాణ స్వీకరించేయము. ఇప్పుడు ఒక్కసారి మీరు రాజాసింగ్ వ్యాఖ్యను ఖండిస్తారా? నన్ను ఒక విషయం వినండి. మీరు రాజాసింగ్ ఏమంటారు నేను వినలేదు కానీ, నేను చూడలేదు కానీ, కిషన్ రెడ్డి గారు ఆ రోజు మేము సమావేశంలో ఏ రోజు మొదటి రోజు ఉన్నాము, కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఉన్నారు, మీ ఆర్టీవీ ఉంది, కావాలంటే చూసుకోండి, క్లియర్గా చెప్పారు. శాసనసభ నియమాలు తుంగలో దొక్కినందువల్ల మేము శాసనసభ బహిష్కరిస్తున్నాం తప్ప మీరు ఒకటి అండి. పార్టీ అధ్యక్షుడు మేము వ్యక్తిగతంగా మరి నేనేదో మాట్లాడినా మీరేదో ఆయన మాట్లాడడం లేదు పాపం, అది కూడా నాకు తెలియదు. కాబట్టి ఆ రోజు మీరు లైవ్లో ఉన్నారు, టీవీ ప్రెస్ మీట్లో ఉన్నారు, కాబట్టి క్లియర్గా చెప్పారు రాష్ట్ర నాయకత్వం ఇది మాకున్నదల్లా సీనియర్ శాసనసభ్యులు కాదని, అది లోపాయికారు ఒప్పందం. అది కూడా ఎందుకు అని చెప్పామంటే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గారు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ ఎంతసేపు ఈ ఎంఐఎంతోని బీజేపీ సంబంధాలని ఎప్పుడు ఆరోపిస్తున్నారు. ఈరోజు వాళ్ళని మిత్రపక్షంగా వాళ్ళ లోపాయికార ఒప్పందం బయటపెట్టడానికి అదొక అవకాశం అని చేశారు. ఓకే, నెలకి 500 రూపాయలకి డ్రైవర్గా పనిచేసిన రాకేష్ రెడ్డి ఇప్పుడు 500 కోట్లకు 5,000 కోట్లకు ఎట్లా ఎదిగాడు? మొత్తం న్యాయంగానే సంపాదించారా? ఎక్కడ ఏమి వైలేషన్స్ లేకుండా? ఒకటండి, చట్టం బాగా బలీయమైనది ఈ దేశంలో. కొద్దిగా లేటు కావచ్చు, మేము 10 రూపాయలు సంపాదించామా, 505 కోట్ల 50 కోట్ల అనేది అది పక్కన పెడితే మేము ఏది ఉన్నదో 20 సంవత్సరాల నుంచి ఐటీ ఫైలింగ్ చేస్తున్నాం, జిఎస్టీ కడుతున్నాం. కొన్ని ఉన్న దేశంలో ఉన్న చట్టబద్ధ సంస్థలు ఏమైతే అన్ని చట్టబద్ధంగానే ఉంటున్నాం. ఒకవేళ ఏదైనా ఉంటే చట్టం తన పని తను చేసుకుపోవచ్చు, తప్పేముంది. ఒకవేళ మేము కట్టలేదు, మీరు గుండె మీద చేసుకొని చెప్తారా ఎక్కడ ఎట్లాంటి చట్ట విరుద్ధమైన పని చేయలేదు? 100% చెప్తాను, 100% చెప్తాను. మోసం వేరు, తెలివి వేరు. మోసం సమాజానికి ఎదుటివాడికి హాని చేస్తుంది, తెలివి తనంతనగా రక్షించుకుంటుంది. మీరు కూడా తెలివి వాడండి. తెలివి వాడితే మీరు ఆర్టీవీకి బదులు చంద్రమౌళి కదా సీఎం టీవీ పెట్టుకోవచ్చు, చంద్రమౌళి టీవీ పెట్టుకోవచ్చు. మోసం చేసి టీవీలు పెట్టుకునే అవసరం లేదు. ఎదుగుదలలో కూడా చాలామంది యువకులకు చెప్తున్నాను నేను. ఆ రోజు కూడా విజయోత్సరాలు చెప్పాను. రేపు అనేది మనకుంది, దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. చీకటి తర్వాత వెలుతురు ఉంటుంది. ఆ రోజు కూడా చెప్పాను, ఈరోజు చెప్తాను. రేపు అనేది కంపల్సరీ మనకు ఉంటుంది. అది ఇప్పుడు కావచ్చు, లేకపోతే 78 ఏళ్ళ వయసులో వచ్చే బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, నందమూరి తారక రామ 60 ఏళ్ళ తర్వాత వచ్చే ముఖ్యమంత్రి కావచ్చు. కాబట్టి రేపు అనేది మనకుంది. నిజాయితీగా ఉండండి, నిర్భయంగా ఉండండి, కష్టపడండి. కలిసి వస్తే కలిసి రాకపోతే ఏం చేస్తాం? నేను ఒక్కరిని తెలివైన వాళ్ళ, ప్రపంచంలో ఎవరు లేరా తెలివైన వాళ్ళు? నాకన్నా ఎక్కువ తెలివైన ఉంటారు. 100 రూపాయలకు పనిచేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి దయచేసి పాజిటివ్నెస్, సమాజంలో ఒక పాజిటివ్నెస్ నింపాలి, ఎప్పుడు నెగిటివ్నెస్ ఉండకూడదు. రైట్. రాకేష్ రెడ్డి గారు, కౌశల్య. రాకేష్ రెడ్డి గారు, మీరు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, అలాంటిది రాజకీయాల్లోనే అంటే మీకు ఆ సబ్జెక్ట్ కూడా టచ్ లేదని చెప్పారు ఇందాక మాట్లాడుతూ. అంటే మీరు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశారు. అలాంటిది జనాలకు సేవ చేయాలి అని అంటే రాజకీయాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఆ పాయింట్ ఏదైనా పర్టికులర్ పాయింట్ ఏదైనా ఉందా నేను రాజకీయాల్లోకి వెళ్ళాలని? అలా ఉన్న ఇందాక సచిన్ గారు కూడా అడిగారు మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు అని. అలా మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? అంటే మీ అంతటా మీరు వెళ్ళి అప్రోచ్ అయ్యారా ఎవరైనా? ఓకే, మీకు ఆ పాయింట్ ఏదైనా ఉందా, పర్టికులర్ పాయింట్ రాజకీయాల్లోకి వెళ్ళాలి నేను ఇంకా ఇప్పుడు అని? నాకు ఒక ఆశయం ఉందమ్మా. అంటే ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి రాజకీయాలకు వచ్చాను. చిన్నప్పటి నుంచి ఒక సొసైటీ మీద ఒక అవగాహన, దేశం అంటే కొద్ది ఇష్టం ఎక్కువ ఉండేది. అది ఎందుకో మనకు తెలియకుండా నచ్చింది. ఇప్పుడు తెలియకుండా మీకు ఒక హాబీ వచ్చింది అనుకోండి, అనుకోకుండా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది రోజు కొందరికి. అది ఎందుకు వచ్చిందని కొందరు ఐస్ క్రీమ్ నచ్చదు. నాకు దేశం అంటే కూడా బాగా ఇష్టం కాబట్టి ఆ డైనస్టీస్ అంటే దేశం మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రపంచంలో గొప్ప దేశం భారతదేశం. మీరు హిస్టరీ చదవండి. మాకు తెలంగాణకైతే ముఖ్యంగా రాణి రుద్రమదేవి, కాకతీయ డైనస్టీ 18 సంవత్సరాలు ఆమె ఒక మహారాణిలాగా వెలుగొందింది. విదేశాలకు అప్పుడే ఎగుమతి దిగుమతులు చేసిన
చరిత్ర ఉంది. కాకతీయ ప్రతాపరుద్రుడు కావచ్చు, ప్రతాపరుద్రుడు వాళ్ళు ఈరోజు ప్రపంచంలో హిందూ వేదాలనే అంటే ప్రతాపరుద్రుడు కొన్ని అప్పుడు రక్షించబడ్డాయి. అంటే రకరకాల కారణాలు కావచ్చు. అంటే తర్వాత ఇప్పుడు చెప్పాను కదా, బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడిన మంగళ పాండే లాంటి, ఉద్దమ్ సింగ్ లాంటి వాళ్ళు ఒకవైపు దేశం అంటే ఇష్టం కాబట్టి పోరాడిన వాళ్ళు. వ్యక్తిగత జీవితంలో కూడా అలసిపోయినాం. ఏం కావాలో అవన్నీ ఇచ్చేసిండు దేవుడు. మారుతి కారు కొనుక్కుంటే మర్సిడీస్ ఇచ్చాడు, మామూలు ఇల్లు కోరుకుంటే కోకాపేటలో ఇల్లు ఇచ్చాడు. ఇంకా దేవుడిని ఏం అడగాలనిపిస్తాం? ఇప్పుడు మీరు ఉదాహరణకు టీవీ, ఇది ఆర్టీవీలోకి వచ్చారు, మీరు సాలరీ 50,000 అడిగారు, 5 లక్షలు ఇచ్చాడు అనుకో, ఇంకేం అడుగుతావు యజమాని అని? 50,000 మీరు ఎక్స్పెక్ట్ చేసి వచ్చారండి, మీ కోరిక లోపల రవిప్రకాష్ గారు 50,000 ఇస్తే బాగుంటుంది, 5 లక్షలు పార్టీ ఇప్పుడు 8 సీట్లకు వచ్చిన తర్వాత కూడా లెజిస్లేటివ్ పార్టీ లేడంటే ఎల్పీని ఎంచుకోవడం ఎందుకు కష్టపడుతుంది మరి? ఏం కష్టం లేదు, మీరు కష్టపడుతున్నారు. అదే సింపుల్. ఇంతవరకు ఎందుకు అనౌన్స్ చేయలేదు? దాని గురించి పెద్ద ఆలోచిస్తలేం కూడా. ఏముంటుంది, ప్రభుత్వ నాయకత్వం ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తుంది, ఏముంటుంది. కానీ ఎందుకు ఇంకా లేట్ అది? ఇప్పుడు మాది మీరు గమనిస్తలేరండి. అసలు ఈ చిన్న పార్టీలను చూసి మాకు భారతదేశాన్ని వెళ్తున్నామండి. 21 రాష్ట్రాలలో వెళ్తున్నాము భారతదేశాన్ని. మాకు వందే భారత్ ట్రైన్లు వేయాలి, విదేశీ ఎగుమతులు పెంచాలి. బీజేపీ అదే చెప్తున్నానండి, మీరు గమనిస్తలేరు. ఇది 142 crores పాపులేషన్. చైనా సముద్రాన్ని ఈదిన చేప పిల్లకాడు ఎదులేకపోతే పెద్ద ఇష్యూ కాదు అంటున్నా. మాకు అదేదో చిన్న ఉన్నమే 8 మంది, ఎవరు ఉంటే 8 మంది కూడా జైలు లీడర్ 8. అదే ఎందుకు ఆ పాయింట్ ఏంటి? ఆ తర్జన పర్సన్ ఎక్కడ పడుతున్నారు? ఎందుకని అంత ఇష్యూ కాదు అది, దాంట్లో ఫైండ్ అవుట్ ఇష్యూ కాదు, చిన్న ఇష్యూ అది. అందువల్ల ఏం లేదు, అది నాయకత్వం బిజీ ఉంటుంది. 3 రాష్ట్రాలలో కొద్దిగా పెద్ద రాష్ట్రాలని కైవసం. నాకు ఏది పోటీ లేదండి, నాకు ఓన్లీ కావాల్సింది ప్రజల బాగోగులు. అది కూడా ముఖ్యంగా ఈరోజు కూడా మీరు ఎప్పుడైనా వెళ్ళి అడగచ్చు, ఆర్మూర్లో మీ విలేకరులని అందరికీ చెప్పాను, డబ్బున్న వాళ్ళు నా గేటు టచ్ చేయొద్దు, డబ్బున్న వాళ్ళకి నేను ఉపయోగపడను. కాబట్టి నాకు ఎంతసేపు నా ఆర్మూర్ అభివృద్ధి ముఖ్యంగా ఉంది. అట్లాంటి విషయాల మీద నా మైండ్ అట్లాంటిది ఏం డైవర్ట్ కావట్లేదు. నా పార్టీ ఉందండి, కార్యకర్త ఉంటే కార్యకర్త ఉంటాను, ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే ఉంటాను, ఫ్లోర్ లీడర్ ఉంటే ఫ్లోర్ లీడర్ ఉంటాను. కాదు ఇవన్నిటికి రిజైన్ చేసిన కాశ్మీర్ వెళ్ళిపోంటే కాశ్మీర్, మొన్న కూడా చెప్పాను ఇంటర్వ్యూలో, ఈరోజు కాశ్మీర్ పని చేయమని చేస్తాను కార్యకర్త. రైట్. లక్కీ, చిన్నతనంలోనే మీ పేరెంట్స్ని కోల్పోయారు, తర్వాత ఇంత 100 కోట్ల అధిపతి అవ్వడం అనేది చాలా వరకు వెరీ ఇన్స్పిరేషనల్. సో మీ సక్సెస్ మంత్ర ఏంటో తెలుసుకోవాలనుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అండి, పాజిటివ్ అండి. ఎప్పుడు ప్రతిదీ మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు సక్సెస్ కాకపోతే ఏమవుతుంది అండి, నాకు అర్థం కాదు. సక్సెస్ అవుతామని పోవాలి. నాకు జనరల్గా కూడా నేను రాజకీయాలకు రాకముందు 4 నెలల ముందు 15 రోజుల ముందు ఏదో కట్టాసన చేయాలని, ఏదో పుట్టినరోజు అవన్నీ ఏదో చేసాం, ఓటింగ్స్లు పెట్టాం. మీరు నచ్చుతామా నచ్చమా, ఒకడు ఎర్రచంద్రం అంటాడు, ఒకడు స్మగ్లర్ అంటాడు, ఒకడు పుష్ప అంటాడు, ఒకడు బిజినెస్ మ్యాన్ అంటాడు, ఒకడు ఇండస్ట్రీ అంటాడు, ఒకడు చారిటీ, ఎవరైనా పబ్లిక్లో చర్చకు రావాలండి. అన్న తర్వాత నేను ఆ ఓటింగ్స్ కట్టేవాళ్ళు నా నియర్ అండ్ డియర్ ఉంటారు కదా 10 మంది, అందరం కూర్చున్నాం ఇట్లా సరదాగా. నేను ఒకటే చెప్పాను, మీరు అడగండి ఎప్పుడన్నా, ఈరోజు ఇంటర్వ్యూ ముఖంగా చెప్తలేను, బస్ అది అసెంబ్లీ పాసులు ఇప్పుడే రాసుకోండి అని చెప్పాను. అసెంబ్లీ పాసులు ఇప్పుడే రాసుకోండి, నన్ను అప్పటికి ఇబ్బంది పెట్టకండి ఎలక్షన్ అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత అని చెప్పాను. అది రాకేష్ రెడ్డి. ఎస్. అండ్ అలాగే మీ చేతికి నేను గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ వాచ్ లాగా కనిపిస్తుంది అండ్ రింగ్, ఏమన్నా సెంటిమెంటా లేకపోతే ఏంటి అది చాలా అట్రాక్ట్ చేస్తుంది? లేదండి, అది జడే అని ఒక స్టోను, బాగా చైనీస్ బాగా ఇష్టపడతారు. నాకు చైనాతో ఎక్కువ సంబంధం. ఏంటి సార్ స్పెషాలిటీ ఏంటండి అది? గుడ్ లక్. యా, గుడ్ లక్. ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాం క్లోజ్అప్లో. ఒక్కసారి. ఎస్. ఏంటి అంటే మొత్తం ఏంటి సార్ ఈ స్ట్రక్చర్ కావచ్చు, ఏంటి మీరు గుడ్ లక్ అన్నారు, ఏంటి స్పెషాలిటీ దీనికి? ఫ్యాషన్ కలర్ఫుల్గా ఉండాలి. నాకు మొత్తం నా ఇల్లు చూడండి, లేకపోతే అంటే మ్యాచింగ్ సమ్వాట్ అన్నకన్నా కలర్ఫుల్గా ఉండడం ఇష్టము. నావో ఈరోజు నా ఇష్టాన్ని తీసుకుంటాను. మంచి టీవీలు, 7.5 టీవీలు, మంచి విల్లా, మంచి కారు, మంచి డ్రెస్సు. రేపు ఉంటాము ఉండదు దానికి ఎందుకు? నువ్వు కూడా ఏదైనా ఉంటే రేపు మొదలుపెట్టు సార్. రేపు ఇప్పుడు ఒకటి అండి, లేనప్పుడు ఇబ్బంది పడ్డాను. చెప్పాను 500 రూపాయల జీతం ఉన్నప్పుడు ఎదురు చూసేవాడిని, అప్పుడు అదే దరిద్రము, ఉన్నప్పుడు ఇదే దరిద్రం. మళ్ళీ లాకర్లో దాచుకొని అక్కడ దాచుకొని పోయేటప్పుడు ఆ పైన అయితే అలో లేదు, లగేజ్ అలో లేదు కదండి ఫ్లైట్లలో. మీరు కూడా ఉన్నంతలో ఎంజాయ్ చేయండి, ఉన్నంతలో మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ డ్రెస్సెస్, మంచి ఫుడ్. సార్ రాకేష్ రెడ్డి గారు, మీరు పుష్ప సినిమా చూసారా? అవును. మీది ఎర్రచంద్రం వ్యాపారం కదా, నిజంగా అలాగే జరుగుతుందా? అది 99% అబద్ధం అండి, 99% అబద్ధం, 99%. అనేది ఒకటి చెప్తానండి, ఎర్రచందనం అనేది ఒక మామూలు కర్ర, ఎట్లయితే టేకు, తుమ్మ, వేప ఎట్లనో అదొక కర్ర.
దాని మీద ఒక క్రేజ్ పెంచుకున్నారు వాళ్ళు చైనీస్. గుడ్ లక్, దే ఫీల్ గుడ్ లక్. ఇప్పుడు ఒక వినాయకుడు బొమ్మ ఉంటుందండి. నేను ఎర్రచందనం గురించి మీకు చెప్తున్నాను. మనం చాలామంది జడ్జులు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అడుగుతారు భయపడి. ఎర్రచందనం గురించి ఒకటి చెప్తాను. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అడుగుతారు, అంటే మేధావులు, అంటే సుప్రీంకోర్టు జడ్జిలు అంటారు కూడా అడుగుతారు. ఈ మధ్యన అంటే చెప్తున్నాను, ఎర్రచందనం ఎట్లాంటిదంటే మనం రోడ్డు వెళ్తుంటే ఒక రాయి ఉంటుందండి. మీరు ఉంటారు తీసి పక్కన పెడతారు, అంటే ఎందుకు కాలుకి అడ్డం తగులుతుంది ఎవరి వాళ్ళకి. ఇంకా 3వ అతను వస్తాడు, దానికి వైట్ వేస్తాడు. 4వ అతను వస్తాడు, దానికి బొట్టు పసుపు బొట్టు పెడతాడు. 5వ వచ్చి కొబ్బరికాయ కొడతాడు. 6వ వచ్చి మహాత్యాలు అంటాడు. 7వ అతను వచ్చి జాతర పెడతాడు. 8వ వచ్చి ఆడ హోటల్ కడతాడు. ఇది ఎర్రచందనం. ఎర్రచందనం మామూలు కర్ర. అయితే ఒక్కటి ఏంటంటే ఆ కర్రలో ఉన్నది ఏంటంటే హై డెన్సిటీ, కొన్ని ఉన్నాయి, కొన్ని ఈ మెడికల్ వాల్యూస్ కావచ్చు. అంతేగాని దాన్ని బాగా నమ్మకం పెంచుకున్నారు జపానీస్ కానీ చైనీస్ కానీ హిందువులలో కూడా. మనకు ఏదైతే వేదాసులల్లా చాలా దాంట్లో ఉన్నది. అంటే దీనివల్ల అంటే హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు, పూజా విధానంలో కావచ్చు వాడాలని. డబ్బున్న వాడికి ఏం కావాలండి, ఏదో ఒకటి సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. ఎస్, రాకేష్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నారు, బీజేపీలోనే ఉంటారా? శ్వాస ఉన్నంత వరకు మంచిగా రికార్డింగ్ చేసుకోండి, తప్పకండి. మళ్ళీ పవర్ అక్కడిక్కడ పోతే శ్వాస, గొంతులో శ్వాస ఉన్నంత వరకు బీజేపీలో ఉంటాను. ధర్మం గురించి పోరాడతాను, న్యాయం గురించి పోరాడతాను, పేద ప్రజల గురించి పోరాడతాను. బీజేపీ పేద ప్రజల కోసం చాలా ఇబ్బందుల కోసం పోరాడుతోందా? బ్రహ్మాండంగా. ఇంతవరకు ఒక ఉజ్వల కావచ్చు, రకరకాల కరోనా వ్యాక్సిన్స్ కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5 కోట్ల ఇల్లు కావచ్చు, చెప్పాలంటే కిలోమీటర్ జన్ధన్ ఖాతాలు కావచ్చు. అవును, కొన్ని సంఘటనలు అండి. ఒకటి అండి, ఇది ఒక మాస్ మెంటాలిటీ ఉన్న దేశం మనది. ఎక్కువ అంటే చదువు లేనందువల్ల భయం. ఒక్క రోజులో ప్రధానమంత్రి రాకేష్ రెడ్డి మీరు వెళ్ళి తీసేయలేరండి. భయం వచ్చినప్పుడు ఇంకా ఆపామంటే ఇంకా ఎక్కువ చేస్తారు. మీరు ఎప్పుడన్నా ఏదైనా జాతరలలో కూడా మీరు గమనించండి, జగన్నాథ రథ చక్రాలు కానీ అప్పుడు కానీ ఒకసారి తమిళనాడు పెద్ద జాతరలు ఉంటాయి, వాళ్ళు వినరు. సుప్రీంకోర్టు కూడా ఒక్కోసారి ఇప్పుడు జల్లికట్టు ఇవన్నీ ఒకసారి మనం చూసి కూడా కొన్ని వదిలేయవలసి వస్తున్నది. ప్రజల నమ్మకాల ముంగు కొన్నిసార్లు నియమాలను పక్కలో పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి టైంలో ఇంకా ఆపితే ఇంకా వేల మంది చనిపోతారు, సూసైడ్ చేసుకుంటారు. అంటే వాళ్ళకు ఉన్నదల్లా ఇక్కడికి పోతే మేము బతుకుతాం మా ఊరిపోతే. కాబట్టి అదేం కాదు. దానివల్ల చాలా ఈరోజు వందే భారత్ ట్రైన్లు కావచ్చు, ఒక మధ్యతరగతులు కూడా కొన్ని ఒక అవినీతి లేని ప్రభుత్వం అండి 10 సంవత్సరాల నుంచి, ఒక మచ్చలేని నాయకత్వం. ప్రపంచము రష్యా అమెరికా వేడుకుంటుందండి నరేంద్ర మోడీని. ఈరోజు అమెరికా చట్టసభలల్లో ఒక దయచేసి మీరు నరేంద్ర మోడీని చూడకండి, భారత ప్రధానమంత్రిని ఎట్లా స్వాగతిస్తున్నాయి. కానీ ఎందుకు తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు మీరు? నో, దిస్ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. సౌత్ నార్త్ పీపుల్ కొద్దిగా ధర్మాన్ని ఎక్కువ నమ్ముతారు. మాకు కొద్దిగా సౌత్లో కొద్దిగా తేడా ఉంటుంది, రకరకాల. అంటే సౌత్ ప్రజలు ధర్మాన్ని నమ్మట్లేదా? ఏంటండి ధర్మాన్ని నమ్మట్లేదు, నార్త్ ప్రజలు ధర్మాన్ని గమనించాల్సింది ఏంటంటే అసలు తెలంగాణలో మొదటి ప్రభుత్వం రావాలా. ఎందుకంటే బీజేపీకి 1984లో మొదటి సీట్ వచ్చింది తెలంగాణలోనే, 2 సీట్లల్లో. అక్కడి వరకు అవసరం లేదు. మొన్నటి కూడా 1984 జిహెచ్ఎంసీలో చూపించారు. కానీ ఎందుకు ఇప్పుడు పడిపోయారు? అలా కాదండి, మళ్ళీ మీకు అదే చెప్తాను. 1984 భారతీయ జనతా పార్టీకి వచ్చిన 2 సీట్లలో తెలంగాణ 1 సీట్ హన్మకొండ. ఓకే, ఎక్కడో ఒక చోట లోపం ఉండిండొచ్చు, ఆ లోపంని సరిదిద్దుకొని మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలలో పోరాడి ప్రజల మన్నన పొంది, ప్రజల సమస్యల మీద పోరాడి, ప్రతిపక్షం అంటే ఇట్లా ఉండాలని పోరాడి ప్రజల మన్నన పొంది మళ్ళీ అధికారంలోకి వస్తాం. 80 సీట్లు చేస్తామని పార్టీ నుంచి వివేక్ కావచ్చు, విజయశాంతి కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి వెంటనే వెళ్ళిపోతుంటే ఏం జరిగింది ఆ టైంలో పార్టీలో? అంటే మీరు ఇదే ఛానల్ ఉంటారా? మీరు ఇదే ఛానల్లో ఉంటారా? ఆర్టీవీలోనే ఉంటారా? ఛానల్ వాళ్ళ ప్రొఫైల్, ప్రొఫెషన్ ఇది, వాళ్ళ ప్రొఫెషన్ రాజకీయాలు. ఇప్పుడు నేను రాజకీయం అని చెప్తున్నాను కదా, ఇంత ఓపెన్గా చెప్తున్నాను. రాజకీయం నేను ఫ్యాషన్ గురించి రాలేదు, ఒక ఐడియాలజీ గురించి వచ్చాను. దేశం అంటే ఇష్టము, ధర్మం అంటే ఇష్టము, న్యాయం అంటే ఇష్టం అని వచ్చాను. సచ్చే వరకు బీజేపీలో ఉంటాయని చెప్తున్నాను. ఇది రికార్డింగ్ చేసుకోండి. నా మీద నాకున్న నమ్మకం, దేశం మీద ఉన్న ప్రేమ. మీ పార్టీ మీద మీకు నమ్మకం లేదా? మరి పార్టీ గురించి నేను ఎందుకు మాట్లాడతానండి? పార్టీ నన్ను ఏమని అంటున్నదా? పార్టీ వచ్చిన 3 నెలలు బీఫామ్ ఇచ్చింది. 30 సంవత్సరాల వాళ్ళు నాకన్నా ముందు 40 సంవత్సరాలు సేవ చేస్తున్నారు పార్టీకి. విత్తనం వేశారు, చెట్టు పోశారు, చెట్టు కూడా వృక్షమైనాక నన్ను ఇచ్చారు. ఇంకా పార్టీ రుణం ఎట్లా తీసుకోవాలండి? మీరు కోర్టుల గురించి అసలు మాట్లాడుకునే ప్రయత్నించండి. ధర్మపురి అరవింద్కి సంబంధించి ఏం జరిగింది? ఎందుకంటే పార్లమెంట్కి ప్రజలు యాక్సెప్ట్ చేశారు కానీ అసెంబ్లీకి రిజెక్ట్ చేశారా? ఎందుకు?
ఒక రెస్టారెంట్ సక్సెస్ అవుతుంది, ఒక రెస్టారెంట్ ఫెయిల్ అవుతుంది. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న క్రౌడ్ను బట్టి, అక్కడ ఉన్న చెఫ్ను బట్టి, అక్కడ ఫుడ్ క్వాలిటీని బట్టి, అక్కడ ఉన్న అది కారణం ఏంటి? మళ్ళీ అది అక్కడ ఉన్న అభ్యర్థి వాళ్ళు అవలోకనం చేసుకోవాలి, వాళ్ళు స్టడీ చేయాలండి. ఇప్పుడు నేను ఆర్మూర్లో ఏదైనా జరిగితే చెప్పగలను. కొరుట్ల కాబట్టి వాళ్ళ గ్రౌండ్. ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోయిందంటే వాళ్ళ గ్రౌండ్లో ఏ పిచ్ ప్రాబ్లం ఉందా, ఏం ప్రాబ్లం వాళ్ళు చూసుకోవాలి. ఇండియా గ్రౌండ్ ఓడిపోతే నేను కానీ టీం మెంబర్గా తెలియాలిగా, టీం మెంబర్గా తెలియాలిగా స్పాట్లో ఉన్నప్పుడు ఇష్యూ ఏంటనేది. అంటే ఇంకా అంత పెద్ద స్థాయి నాయకుని కాలేదు. మామూలు ఇప్పుడు మీరేదో పెద్ద బాహుబలిలాగా చేస్తున్నారు. నేను ఒక మామూలు 4 నెలల బిడ్డను నేను. కాదు 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 మీరు 4 నెలల బిడ్డ అంటున్నారు, కానీ మీరు మాట్లాడుతున్న విధానం కావచ్చు, లేకపోతే ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ మంత్రులే మీతో అంటున్నారంట కదా, అంత మీరు స్పీడ్గా వెళ్ళొద్దు, అంత ధీటుగా వెళ్ళొద్దు అంటూ కూడా. ఎందుకు ఎవరండి ఆ మంత్రులు? నేను ఒకటే చెప్తున్నానండి, మళ్ళీ అదే చెప్తాను. చాలా మందికి ఒక అపోహ ఉంది, 3 నెలలు మారుతాడేమో, 6 నెలలు మారుతాడేమో, లేకపోతే ఏదైనా ఇంకేదైనా ఆశించి ఇట్లా మాట్లాడుతున్నాడేమో. రాజకీయాలు ఉన్నంతవరకు ఇట్లా ఉంటాను. అన్నీ మీకు వీడియోలు రికార్డింగ్ ఎప్పుడు నచ్చి దయచేసి మీరు కూడా ఛానల్ పెడితే అప్పుడు రండి. అంటే మీరు ఏదైతే ధర్మాన్ని, న్యాయాన్ని ఈ బీజేపీలో ఉన్నదాన్ని చూసి నేను గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బీజేపీలోనే ఉంటాను అంటున్నారు. ఫ్యూచర్లో బీజేపీలో ఏమైనా మార్పులు వచ్చి మీకు నచ్చని విధంగా లేదు బీజేపీ అన్నప్పుడు మీరు బీజేపీ నుంచి బయటికి వెళ్తారా? బీజేపీ నుంచి బయటకు వెళ్తా, కానీ వేరే పార్టీలో కోను, రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను. ఇప్పుడు జీవన్ రెడ్డి విషయంలో కూడా మీరు కొన్ని అన్నారు, అన్ని అవినీతిలు బయటికి తీస్తాను ఆయన మీద, వెళ్తున్నాను కదా. కానీ దానికి ప్రభుత్వం సహకరిస్తుందా మీకు? రాష్ట్ర సహకరిస్తుందా? ఇప్పుడు అదే చెప్తున్నాను. దీని ద్వారా కూడా అక్కడున్న ఇప్పుడు ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడెక్కడైతే సీట్ చేపిస్తున్నాను, ఇక్కడ ఫైర్ అవీల్ చేసుకుంటూ ఓపెనింగ్ చేపిస్తున్నాడు. ప్రభుత్వం కూడా గమనించాలి, దుర్మార్గులను రక్షించడం మానేయాలి. దుర్మార్గం చేసినని ప్రజలు ఓడగొట్టారు. మళ్ళీ ఆ దుర్మార్గుడు ఇన్వాల్వ్మెంటు. ఇప్పుడు నిన్నగాక ఈరోజు 6 మర్డర్లు అరెస్టెంట్. ఇదా నేర్పేది కాంగ్రెస్ ప్రభుత్వం? వచ్చిన కాంచెల్లి రాకేష్ రెడ్డి గారు ఈ 13 రోజులలో జీవన్ రెడ్డి విషయాలను పెద్దగా హైలైట్ అయిపోతున్నారు. అధిష్టానం విషయంలో అధిష్టానం నుంచి మీకు దూకుడు తగ్గించండి, లేకపోతే గో హెడ్ అని ఏమైనా సంకేతాలు ఇచ్చి తగ్గించారండి. మళ్ళీ మీ పత్రిక దయచేసి మీడియా ముఖంగా చెప్తున్నా, నేను ఉన్నత వర్గాల దృష్టిలో పడినండి. ఇప్పుడు ఒకటి షాపింగ్ మాల్ అన్నారు. ఒకటే చెప్తున్నానండి, 2010 తీసుకున్నారు. అది కూడా కబ్జా చేసింది, అంత డెప్త్గా ఓదలుచుకుంటున్నాను నేను. అది బలవంతంగా రాయించుకున్నాడు భార్య పేరు మీద, అది పక్కన పెట్టండి. ఆర్టీసీ అంటే మీది కాదా? ఆర్టీసీ కార్పొరేషన్ మీది కాదా? తెలంగాణ ఆర్టీసీ చంద్రమౌళి గారిది కాదా? మీది కాదా? నాది కాదా? లీజ్ తీసుకున్నాడు, అయిపోయింది. బిల్డింగ్ కట్టడానికి మీ డబ్బున్న వాడాలి, ఇంకా ఎవరి వాళ్ళ బంధువుల డబ్బు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మీది కాదా? తెలంగాణ ప్రజలది కాదా? ఆడ డబ్బులు తీసుకున్నాడు, ఓకే. రెండోది అయిపోయింది. మూడోది పవరు, 2,70,00,000 పవరు. అంటే పవర్ కార్పొరేషన్ ఉండద్దా? మరి మీరు కడతారా? ఇప్పుడు ఈ టీవీ 2 నెలలకు పవర్ బిల్ కట్టడం మానేయండి, పవర్ ఉంచుతారేమో. పవర్ బిల్ కట్టారు 7 సంవత్సరాల నుంచి. ఇదేంది? ప్రాపర్టీ ట్యాక్స్ కట్టారు. మరి నెలకు 2 కోట్ల రూపాయలు, 65 లక్షలు, 1 కోటి రూపాయల రెంట్ ఎందుకు తీసుకుంటున్నాం? ఒక పీవీఆర్ సినిమాస్ హైదరాబాద్లోనే పెద్ద కార్పొరేట్ కంపెనీ, బాంబే బేస్డ్. కేఎఫ్సీ మీకు తెలిసి ఇంటర్నేషనల్ కంపెనీ. ఏ రోజు కూడా ఫస్ట్ వీక్ కన్నా ఒక రోజు కూడా ఆలస్యం చేయదు. ఇంకోటి రిలయన్స్, ముఖేష్ అంబానీ, అది కూడా రెంట్ డిలే చేయదు. ఇవన్నీ ఒకవైపు రెంటులు తీసుకుంటూ ప్రజల ఆస్తులకు రెంట్ ఎందుకు కట్టరండి? రాకేష్ రెడ్డి గారు, సీట్ చెప్పితే మీకు బాధ ఉన్నదా? జీవన్ రెడ్డి మీద మీకు సానుభూతి ఉందా? జీవన్ రెడ్డికి సంబంధించి మీరు మీ బీజేపీ టికెట్ వచ్చింది కాదు, రాజకీయాలకు వచ్చిన తర్వాత పాయింట్ని రైజ్ చేస్తున్నారు. ముందు ఎందుకు రైజ్ చేయలేదు అనేది ఇక్కడ వస్తున్న క్వశ్చన్. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఇన్ఫాక్ట్ ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ కావచ్చు లేవనెత్తుతున్నారన్న మాట అనిపిస్తోంది. ఇప్పుడు నిజంగా రాకేష్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ప్రాబ్లమ్స్ కనిపించాయా జీవన్ రెడ్డివి? నేను అదే అంటున్నాండి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండక ముందు పోలీస్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది, కానీ ఏం చేయలేము. డిపార్ట్మెంట్ కొంత పవర్స్ వస్తాయి కాబట్టి కొరడ జల్పించవచ్చు. అప్పుడు ఇంకా మీరు ఎమ్మెల్యే కాదు కదా. అలా అదే చెప్తున్నాను నేను. పవర్లోకి వచ్చినాకనే కొరడ జల్పించవచ్చు అంటున్నాను. అంతకుముందు మీరు దిల్సుఖ్ నగర్లో ఎస్ఐ ట్రైనింగ్ అయినారు అనుకో, ఏం చేస్తారు? ట్రైనింగ్లో ఉంటారు మీరు. ఎస్ఐ జాబ్ వచ్చినాక క్రిమినల్ని పిలిచి యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి అక్కడ ఏదైతే చట్టబద్ధ సంస్థలున్నాయో వాళ్ళకి చెప్పాను, దయచేసి ప్రజల డబ్బు వసూలు చేయండి. అంతకుముందు రాజకీయాలకు రాకముందు కూడా నా స్టేట్మెంట్ చూడండి, మీకు వీడియోలు కూడా చూసినరచ్చు. 3 నెలల ముందే చెప్పాను, ఎవ్వరు మాట్లాడలేదు. జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ కానీ చూపిస్తున్నాను. ఆ రోజు ఏమన్నానండి, 3 నెలల లోపల దయచేసి ప్రజలకి ఏదైతే బైకాయిలు ఉన్నావో ఆ డబ్బులు కట్టేసి వ్యాపారం చేసుకోమని చెప్పాను. మరి తప్పు అంటే చెప్పండి మీరు మీడియాలో. ప్రజల డబ్బులు అట్లనే ఉంచుకొని నెల 1 కోటి రూపాయలు రెంట్ తీసుకొని రాబోయే రోజుల్లో కూడా జీవన్ రెడ్డికి సంబంధించి, జీవన్ రెడ్డి కాదండి, మళ్ళీ నిన్న చెప్పాను తెలంగాణలో అందరు జీవన్ రెడ్డి అనుకుంటున్నారు. తెలంగాణలో ఉన్న జీవన్ రెడ్డి అందరినీ వేస్తా. మీ ఒక్కరి వల్ల సాధ్యం అవుతుందా? ప్రయత్నం చేస్తా. సహకారం వస్తుంది అనుకుంటున్నారు కాంగ్రెస్? ప్రయత్నం చేస్తా, ప్రయాస్ కర్తాం. ఆజ్ నైతో కల్. కేవలం ప్రయత్నం మాత్రమే. ప్రయత్నం మాత్రమే. ప్రయత్నం చేస్తేనే కదా ఎమ్మెల్యే అయింది.
అని ఇంట్లో కూర్చుంటే ఆయన అంటే రోజు మీ ఛానల్కి వచ్చానా? రోజు ప్రజల మధ్యనకి వెళ్ళాను 18 గంటలు. ప్రయత్నం వేరు, సక్సెస్ అయ్యేలా చూస్తామని అది ఒకటే అండి. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, మీరు దయచేసి ఇట్లాంటి మీడియాలో తగ్గించండి. ప్రయత్నం చేయు, ఎంత చేస్తాం అంత చేయు. అది సక్సెస్ ఆర్ ఫెయిల్ పక్కన చేతులు లేదని మాట్లాడకు. ప్రయత్నం మాత్రం చేయండి దయచేసి. మీరు మీ వ్యక్తిగత జీవితాలు కావచ్చు, మీకు తెలిసిన సమాజానికి కావచ్చు, చేయమనండి ప్రయత్నం. ఏదో ఒకటి చేయమనండి. కానీ పేదవాడిని కన్నీటికి కారణం కాకూడదు. బలహీనుడు బాధపట్టు ప్రవర్తించకండి. తెలంగాణలో అధికారంలోకి వస్తుందనుకున్న బీజేపీ ఎందుకు సింగిల్ డిజిట్కే పరిమితమైంది? వైఫల్యం ఎక్కడుందో రివ్యూ చేసుకున్నారా? లేదండి, మాకున్న రివ్యూ దృష్ట్యా ఒక సీట్ నుంచి 8 సీట్లకు వచ్చాము. 800% సక్సెస్ అది అదృష్టం. కానీ మొన్నటిదాకా అధికారంలోకి వస్తాం 70 సీట్లు వస్తాం అనుకున్నారు కదా. యుద్ధం ఎప్పుడు అలానే మొదలు పెట్టాలండి. యుద్ధం గెలుస్తామని మొదలు పెట్టాలి. మధ్యన అప్పుడప్పుడు ఆగిపోతుంది, అప్పుడప్పుడు ఓడిపోతుంది. మళ్ళీ ముందుకు వెళ్ళాలి, మళ్ళీ యుద్ధం జయించాలి. అది వీరుల లక్షణం. పార్టీలో ఉన్న గ్రూపులు ప్రధాన కారణం అంటున్నారు, నిజమేనా? అది పార్టీల గ్రూపులు ఉంటే ఎన్ని గ్రూపులు ఉంటే అంత మంచిది. స్వాతంత్రం ఎక్కువ ఉంటుంది, మాట్లాడడం బాగుంటుంది. ఈ టీచర్ మంచి లేకపోతే ఆ టీచర్ కోవచ్చు, మ్యాథ్స్ లెక్కలు మంచిగా రాసుకోవచ్చు, సైన్స్ సబ్జెక్ట్ తెప్పండి ఈ సైన్స్ టీచర్. అయితే గ్రూపులు ఉన్నాయి బీజేపీలో. గ్రూప్ అని కాదు, అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నప్పుడు మంచిదని నా అభిప్రాయం. ఏదైనా చివరికి ప్రజలు ఆదరించాలండి. ఇదంతా మీడియా మెయింటెనెన్స్, ఐడియాలజీ ఇవన్నీ డిఫరెంట్. ప్రజలు నమ్మాలి. రాకేష్ రెడ్డి గారు, మీరు జాతీయంగా చూసుకుంటే కాంగ్రెస్ దుమ్ము దులిపోలేస్తారు ఏ రాష్ట్రం సంబంధించి చూసుకున్నా. కానీ తెలంగాణకి రాబోతుకి కాస్త మచ్చిక చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు మచ్చిగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే మచ్చిక చేసుకున్నప్పుడు రేపే కదండి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా మానేయాలి. గౌరవనీయ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ మీద మీరు ఒకనొక టైంలో చేసిన ఆ రేంజ్ కావచ్చు, లేదా ఫైటింగ్ కావచ్చు, కాంగ్రెస్ మీద కనిపిస్తుంది. మొదలు పెడతామండి. వచ్చి 10 రోజులు అయింది కదా, ఇంతకన్నా 1000 రెట్లు మొదలు పెడతాం. భరోత్ రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు ఇంకో 6 నెలలు ఈ ప్రభుత్వం, త్వరలోనే మా ప్రభుత్వం వస్తుంది, ఇప్పుడు మా బలం 55 అని చెప్పి మిమ్మల్ని బీజేపీని ఎంఐఎంని కలుపుకొని మరీ చెప్తున్నారు. అలాంటప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంటే ఎవరో ఏదో అంటే పాపమైన వయస్సు అట్లాంటి మాటలు కూడా మాట్లాడకూడదు. సీనియర్ నాయకుడు, మేము స్ఫూర్తి పొందే నాయకుడు. ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఆ మాటలు. మరి మీ నాయకుడు అన్నాడుగా రాజేసింగ్ ఆ మాట, ఏమన్నాడు? త్వరలోనే ప్రభుత్వం కూలుతుందని చెప్పి. ప్రభుత్వం అంటే అలా ఉన్న కాంగ్రెస్లో ఉన్న ఫ్యామిలీలో లుకలు 4 వర్గాలు ఆయన ఉద్దేశం ఇట్లా కావచ్చు. దాని అర్థం కడియం శ్రీహరి చెబితే ఓ మాట, రాజాసింగ్ చెబితే ఓ మాట. కడియం శ్రీహరి గారు చెప్పిన విధానం వేరే ఉంది, రాజాసింగ్ గారు చెప్పిన విధానం అంటే మీ పార్టీ మెంబర్ కాబట్టి 50 అలా కాదండి. కడియం శ్రీహరి గారు ఏంటంటే 39, 8 మజిలీస్ ఏదో కౌంట్ చేసినట్టు ఆయన మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఇప్పుడు నెంబర్ చెప్పారు. ఆయన అది మాది అట్లా కాదు. వాళ్ళే కొట్టుకొని పోతారు. మాకేం బాధ, మేము ఇట్లనే కూర్చుంటాం ఒడ్డు మీద ఉండి. ఇట్లా 5 సంవత్సరాలు ప్రతిపక్షం నుండి పోరాడతాం, మా పేద ప్రజల పక్షపాతిగా నిలబడతాం, అన్ని రకాల కొట్లాడి మళ్ళీ. రాకేష్ రెడ్డిని, రాజాసింగ్ని అడగకుండా మీ అధిష్టానం బీఆర్ఎస్ ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు మీ పరిస్థితి? బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే ఇప్పుడు ఊహాజనిత ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయండి. కరోనాకు వ్యాక్సిన్ వస్తాను కానీ ప్రయత్నం ఇప్పుడు ఊహల నుంచి ప్రారంభమవుతుంది కావచ్చు. కానీ మేము ఊహించిన సమాధానం మేము ఇవ్వలేం కదా. రాజకీయ బాధ్యత గల పదవిలో ఉన్నాము, ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. నేను ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు, ఆర్టీవీ స్టూడియోకి వచ్చి మాతో మాట్లాడి అనేక విషయాలను పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది పైడి రాకేష్ రెడ్డితో ఆర్టీవీ అన్సెన్సార్. కీప్ వాచింగ్ స్టే ట్యూన్ టు ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.